రికార్డింగ్ అండి ప్రసాద్. పృథ్వీ మండలం పైన తర్వాత పృథ్వీ మండలంపై ఆ ప్రకంపనలు చాలా భీకరమైనటువంటి యుద్ధము జరిగింది అని అంటూ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ ద్వంద్వ యుద్ధానికి విస్మయపడి అశ్వాల యొక్క వేగాన్ని తగ్గించినట్టుగా వర్ణించడం అనేటువంటి, సూర్యుని యొక్క అశ్వాల వేగాన్ని తగ్గించాడు అని చెప్పడం ఏదైతే ఉందో అది అతిశయోక్తిగా ఉంది అని చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఇక 51వ శ్లోకం. అథ కథమపి నాథం ప్రోథయూథస్య జిత్వా జ్వరిత ఇవ విశాలం సాలస సాలమూలే సుఖమభజత రాజా రాజమానశ్రమాంభః కనకలిత కపోల లోల లీలాలకేనా. కనకలిత కపోల లోల లీలాలకేనా. అథ కథమపి నాథం ప్రోథయూతస్య జిత్వా. అథ అటు తర్వాత, కథమపి ఏదో విధంగా, ప్రోథియూథస్య అంటే సూకర సమూహం, యూథ అంటే సమూహం, ప్రోథియూతస్య సూకర సమూహం యొక్క విశాలం నాథం బలిష్ఠుడైనటువంటి నాయకుణ్ణి, జిత్వా అంటే జయించి, సాలసహ స అలసహ అలసేన సహిత సాలసహ రాజా అంటే అలసట చెందినటువంటి ఆ రాజు, జ్వరిత ఇవ జ్వరం వచ్చినట్టుగా, శ్రమాంబః కనః శ్రమ అంబః కనః అంటే శ్రమ వలన బాగా శ్రమ చేస్తే చెమటా బిందువులు కారుతూ ఉంటాయి కదా, కాబట్టి అలాంటిది. శ్రమాంబః కనః అంటే శ్రమ వల్ల కలిగినటువంటి స్వేద బిందువులతోటి, అలోల లీలా అలకేన ఆలోల లీలా అలకేన అంటే నర్తిస్తున్నటువంటి చెంజల అలకలు అని అంటే ఈ ముంగురులను అలకలు అని అంటారండి. కాబట్టి నర్తిస్తున్నటువంటి చంచలమైనటువంటి ముంగరులు, రాజమాన కపోల కలిత ప్రకాశిస్తున్నటువంటి కపోలాలతో కూడుకున్నటువంటి సాలమూలే సాల వృక్షపు ఛాయలో, సాలం అంటే మద్ది చెట్టు కాబట్టి సాల మూలము సాల వృక్షపు ఛాయలో సుఖం అభజత సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు అని. చాలా భీకరమైనటువంటి యుద్ధం చేస్తే ఏంటి, అలసట అయిపోయింది. ఎలాగెలా ఆ సూకర సమూహానికి నాయకుడైనటువంటి అంటే దానిలో బలిష్ఠుడైనటువంటి సూకరాన్ని జయించి అలసట చెందినటువంటి నలమహారాజు ఏం చేశాడంటే, శ్రమ బిందువులు కారుతూ ఉండగా వర్షిస్తున్నటువంటి ఇలా కారుతూ ఉంటే వర్షిస్తున్నటువంటి ఆ ముంగురులు, అలాగే ప్రకాశిస్తున్నటువంటి కపోలాలతో కూడుకున్నటువంటి సాలమూలే ఆ మద్ది చెట్టు నీడలో సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు. అంటే శ్రమను పోగొట్టుకోవడానికి ఆ మద్ది చెట్టును ఆశ్రయించి అక్కడ దాని చెట్టు నీడలో సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు అని చెబుతున్నాడు. తత్రచ స్థితం శ్రమముఖలిత నయనార విందం ఆందోళయంతః కుసుమిత తరుణ్ తరళయంతః శిఖండ మండలాని తాండవయంతస్తనులతా పల్లవ నివహాన్ వహంతో వహన్నిర్భర జల శిశిర శీకర నికరాన్ కరాలయంతః కుటజ కుడ్మలాని మకరంద ఇందుముచో మంద్యానంద్యామాసు కంపిత నీపవనాహ పవనాహ. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, తత్ర స్థితం ఆందోళయంతః కుసుమిత తరూన్ అంటే పుష్పించినటువంటి తరువులను కదిలిస్తూ, తరళయంతః శిఖండ మండలాని మయూరాల యొక్క పింఛాలు ఆ ఈకలను అంటే తన యొక్క నెమలి పింఛాన్ని నెమ్మిగా కదిలిస్తూ, తాండవయంతః తనులతా పల్లవ నికరాన్ లతల యొక్క లేత ఆకులను నర్తింపచేస్తూ అంటే కొద్దిగా గాలి వీస్తూ ఉంటే ఇదంతా చెప్తున్నాడు. అంటే ఆకులు మెల్లిగా నర్తన చేస్తున్నట్టుగా ఉండడం, నెమళ్ళ యొక్క పింఛాలు కదులుతుగా ఉన్నట్టుగా ఉండడం. ఇలా ఉండగా వహన్ నిర్జర జల శిశిర శీకర నికరాన్ ప్రవహిస్తున్నటువంటి
నదులు, ఆ కుండవాగుల యొక్క ఏంటి అంటే జలముతో కూడుకున్నటువంటి శిశిర శీకర నికర. శిశిర అంటే చల్లనైనటువంటి, శీకర అంటే తుంపుళ్ళు, అంటే నీటి బిందువులు, జల్లులు, నికరాన్ అంటే వహిస్తూ ఉన్నాయట. ఇంకా కరాలయంతః కుటజ కుడ్మలాని, కుటజ పుష్పాల యొక్క కుడ్మలాని, కుడ్మము అంటే మొగ్గలు, కుట్మలాన్ని అంటే ఆ మొగ్గలను వికసింప చేస్తూ మకరంద్విందు ముచహ మందం, మకరంద్విందు ముచహ అంటే పరాగ బిందువులను నెమ్మదిగా వర్షింపచేస్తూ కంపిత నీపవనాహ కదంబవనాలను కంపింపజేస్తున్నటువంటి పవనాహ గాలులు శ్రమ ముకులిత నయనారవిందం. కాబట్టి శ్రమ ముకులిత అలసటతోటి నిమీలితమైనటువంటి, అంటే ముకులితము అని అంటే కంప్లీట్ గా నిద్రపోవడం కాదు, తెరుచుకోవడం కాదు, కంప్లీట్ గా మూసుకోవడం కాదు, అంటే మూయనట్టుగా ఉన్నటువంటి ముకులిత అంటే నిమీలితములైనటువంటి నయనారవిందం, అరవిందముల వంటి నయనాలతోటి తత్రచ స్థితం అక్కడ స్థితమైనటువంటి రాజును ఆనంద్యామాసు మెల్లమెల్లగా ఆనందింపచేశాయి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చూడండి. అలసట చెందినటువంటి ఆ రాజు అలసట పోగొట్టుకునడానికి ఆ మద్ది చెట్టు నీడలో కూర్చున్నటువంటి రాజు ఏ విధంగా ఉన్నాడు, ఆ రాజునే ఈ పవనాలు సేవిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఎలాంటి పవనాలు అని అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ పుష్పించినటువంటి తరువులను కదిలిస్తూ, అంటే మెల్లిగా గాలి వీస్తూ ఉంటే చెట్లు కదులుతూ ఉండడం, వాటికి పూలు, అలాగే మయూర పింఛాలు కదలడం, లతల యొక్క లేతనైనటువంటి ఆకులు కదలడం, అలాగే ప్రవహిస్తున్నటువంటి కొండవాగుల యొక్క నీటి జల్లులను కురిపిస్తూ ఉండడం, అలాగే కుటజ పుష్పముల యొక్క కుట్మలాలను వికసింపజేయడం చేస్తూ పరాగ బిందువులను నెమ్మదిగా వర్షిస్తున్నటువంటి ఆ కదంబవనాలను కూడా, కదంబవనాలతో అంటే ఆ వనం మీదుగా వస్తుంది అని అంటే చాలా సుగంధభరితమైనటువంటి గాలులు. అలా ఆ నిమ్మలైనటువంటి గాలి ఏంటి అని అంటే నలుని మెల్లిమెల్లిగా చేయసాగాయి అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఒక ప్రాకృతికమైనటువంటి అద్భుతమైన వర్ణన ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత ఏమైంది అని అంటే అనంతర మనవతర కరాల కాక కౌలేయక కుల కవలానాకులిత కోలకరి కురంగ కంఠీరవ కిశోర దుషత్ పృష్ఠధావితే పరితః పరిజనే జనిత వివిధ మృగ వధూవధ వ్యాధాన్ నివారయితుం ఇవాంతరంతర ప్రసారిత కరే మధ్యస్థతాం గతవతి గభస్తిమాలిని సహ సంవర్ధిత మృగ వినాశ శోక భరాదివ వనవీరుధాం పతత్సు పుష్పలోచనేభ్యో బాష్పేష్పివ మధ్యాహ్నోష్ణ విలీన మకరన్ విందుషు శ్రూయమానేషు వనదేవతానాం వనవిమర్దోపాలంభేష్వివ తరుఖండోడ్డీన్ వివిధ విహంగ విరుతేషు విఘట్టితార్భక కురంగ కుటుంబిని కరుణ కూజిత వ్యాజేనాన్యాయామివ భూతకుర్వతీషు వనరాజిషు ఇతస్తత సంచార చటులతర తరంగ ఖుర శిఖర శిఖోత్పాత ఘర శనిభ్రన్ ఇక్కడ పోయింది, ఘర శనిభ్ర మండలాత్ అని ఉండాలి, ఘర శని మండలాత్ వన వినాశ వార్తి గగనచరేభ్య కథయితుమివోత్పతితేంబరతలం అకృత పరిత్రాణే చ మూర్ఛిత ఇవ పునః పునః పతతి భువి భవన పారావత పతిత్ర పత్ర ధుసరే ధూళి పటలే
సకంపక సకంపక పిక లాపో లలన లులిత తర తరుణ మంజరి పుంజ నిన పుంజని నికుంజాత్ ఉద్వేజితే మంజు గుంజితే వనాంతరమపార ముచ్చలితే చంచల చంచరీక చక్రవాలే చూడాక్రమణ క్రమేణ సంపన్నే ససైన్యస్య శ్రమవాసరే తస్యైవ సరస సరళ శాల ద్రుమస్యాధ తాన్ నిషన్నో శ్రమభ్రాజి రాజిని. ఇంకా ఏం చెప్తున్నాడు అనంటే అనంతరం అనవరతం, తర్వాత అనవరతం అంటే ఎల్లప్పుడు, కాకహ కాకులు, కౌలేయక కౌలేయక అంటే కుక్కలు, కుల సమూహాలు, కరాల భయంకరమైనటువంటి కోల సూకరాలు, కరి ఏనుగులు, కురంగ లేళ్ళు, కంఠీరవ కన్నడ కంఠీరవ అని మనకు అక్కడ బిరుదు ఉంది కదా, కంఠీరవ అంటే సింహం, సింహాలు, కిషోర పిల్లులు, కవలన పిల్లులు కిషోర వీటి యొక్క సింహాల యొక్క కిషోర పిల్లలు కవలన తినేస్తాయని ఆకులిత వ్యాకులత చెందినటువంటి పరిజనే పరుజనులు దృష్టపృష్ట అంటే బలిష్టమైనటువంటి వాటి వెనక పరితహ అంతటా ధావతే పరిగెత్తుతున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే వివిధ మృగవధూ వధ వ్యాధీన జనిత అంటే మృగవధు వివిధములైనటువంటి మృగవధు ఆడమృగాల యొక్క వధ వ్యాధీన జనిత వ్యాధిగ్రస్తులైనటువంటి వ్యాధాన్ వేటగాళ్లను నివారయితుమివా నివారించుటకు వలె గభస్తి మాలిని గభస్తి మాలిని అంటే సూర్యుడు మధ్యస్థతాం గతవతి, గభస్తి మాలిని మధ్యస్థతాం గతవతి అంటే సూర్యుడు నడి ఎత్తిపైన అంటాం కదా, అలా అంటే నడి భాగం మధ్యాహ్న సమయంలో అంతరాంతర అక్కడంతా కూడా ప్రసారితే కరే తన యొక్క కిరణాలు మధ్యస్థం కోతి ఏంటి మొత్తం కిరణాలన్నీ కూడా మొత్తం సమాంతరంగా ఏటవాలుగా సాగుతూ ఉంటాయి కదా, కాబట్టి అలా కిరణాలను ప్రసరింప చేయగా సహసంవర్ధిత మృగ వినాశ శోక భరాదివ వనవీరుధాం పతత్సు పుష్పలోచనేభ్య. మృగ వినాశ సహసంవర్ధిత మృగాల యొక్క వినాశంతో పాటు పెరిగిన శోకభరాత్ ఇవ శోకంతో నిండిన వనవీరుధాం అంటే అడవి పొదలు లతలు మధ్యాహ్న ఉష్ణ యాభై రెండవ పోయం లేదు కదా, 51 డైరెక్ట్ అంటున్నారా? గురుగారు పేజీ నెంబర్ 1 ఓకే మీరు చెప్తున్నారు. ఓకే సరే, అయితే ఇంకా చెప్తున్నాడు మధ్యాహ్న వేడికి విలీన కరిగినటువంటి మకరంద్విందుషు అంటే మకరందము యొక్క బిందువులను బాష్పేషు ఇవ కన్నీటి వలె పుష్పలోచనేభ్య తమ పుష్పలోచనాలతోటి పతత్సు అంటే పడుతుపోతూ ఉన్నాయి. ఇంకా ఏంటంటే తరుకండ చెట్లు కొమ్మల నుండి ఉడ్డీనా ఎగిరిపోతున్నటువంటి వివిధ విహంగ ఋతేషు అంటే వివిధములైనటువంటి పక్షుల యొక్క కూజితాలు కూతలు వన విమర్ద వనాన్ని ధ్వంసం చేయడం వల్ల వనదేవత యొక్క ఉపాలంభేషు ఇవ అంటే శాపముల వలె శ్రూయమానేషు వినబడుతూ ఉన్నాయి. అంటే వనమంతా కూడా నాశనమైంది కదా, అనేక జంతువులు చనిపోయాయి. ఆ జంతువుల యొక్క చనిపోవడంతో వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా కన్నీటి కార్చడం, తర్వాత ఇదంతా కూడా ఆ దృశ్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. వ్యాధిగ్రస్తులైన వేటగాళ్ళు ఏంటండి వ్యధీన జనిత అనే వ్యాధిగ్రస్తులైన వేటగాళ్ళు అన్నారు. వేటగాళ్ళు వ్యాధిగ్రస్తులు కావడం ఏంటంటే అడుగుతున్నాడు. వ్యాధీన జనిత అంటే వ్యాధిగ్రస్తులైన అన్నారు.
ఒక్క నిమిషం. వధ అనే వ్యాధిగ్రస్తులైన వధ వ్యాధీన్ జనిత వధ అనే వ్యాధిగ్రస్తులైన వేటగాళ్ళను. ఓకే సార్. వ్యాధీన జనిత అంటే వధ అనే వ్యాధిగ్రస్తులను రాశారులేండి సమ్మరీలో, తాత్పర్యంలో. కాబట్టి వధ అనే వ్యాధిగ్రస్తులు అనమాట. అన్ని చనిపోతున్నాయి కదా, ఆ చనిపోవడం చేత అనేటువంటి అర్థంలో చెప్పాడు ఇక్కడ. ఇంకా ఏంటి అని అంటే, చెట్ల కొమ్మల నుండి ఎగిరిపోతున్నటువంటి ఆ పక్షుల యొక్క కూతలు, అలాగే వనదేవతల యొక్క శాపాలు అవన్నీ కూడా బాగా వినబడుతూ ఉన్నాయి. ఇంకా ఏంటంటే, విగట్టిత నాశనం చేయబడినటువంటి అర్భక పిల్లల కొరకు కురంగ కుటుంబిని ఆడలేళ్ల యొక్క కరుణ కూజిత వ్యాజేన, అంటే వ్యధాభరితమైనటువంటి ఆక్రందన అనేటువంటి మిషతోటి వనరాజిషు వృక్షాల పంక్తులు అన్యాయమని పూత్కుర్వతీషు ధిక్కరిస్తున్నాయట. అంటే అవన్నీ కూడా ఇక్కడ అంటే లేళ్ళు తమ యొక్క పిల్లలు చనిపోవడం చేత అవన్నీ అంటే బాగా దుఃఖపడుతూ ఆక్రందన అనేటువంటి మిషతోటి ఆ వృక్షాల పంక్తులు అయ్యో అన్యాయం జరిగిపోయింది అని అంటూ ధిక్కరిస్తున్నాయి అని. ఇంకా ఇతస్తత అటు ఇటు సంచరిస్తున్నటువంటి చెటుల తర, అంటే చంచలమైనటువంటి తురంగకుర శిఖ, అంటే తిరంగకుర అంటే అశ్వాల యొక్క గిట్టలు, శిఖ అంటే కొసల చేత, ఉత్కాత బాగా వేగంగా వెళుతూ ఉంటే ఆ అశ్వాల యొక్క గిట్టల యొక్క కొసభాగాల చేత బాగా పెకిలించబడినటువంటి భవన పారావత పతత్రి, అంటే భవన పారావత పతత్రి పెంపుడు పావరాల యొక్క పత్ర ఈకల వంటి ధూసరే, ఆ ఊదా రంగు ధూళిపటలే ధూళితెరలు ధరణి మండలాత్ భూతల నుండి వన వినాశము జరిగిందనేటువంటి వార్తను గగనచరులకు కథయితుమివ చెప్పేటందుకై అంబరతలం ఆకాశం పైకి ఉత్పత్తితే, అంటే లంఘిస్తున్నాయి అని చెప్తున్నాడు. అంటే పావురాలని చూస్తే ఆ ఉదారంగు, అంటే ఆ పావురాలు అవి చంపబడి వాటి యొక్క రెక్కలు కింద పడి ఆ రెక్కలు యొక్క అవి పైకి ఎగుస్తూ ఉంటే ఇలా జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని, వినాశ వార్తను పైకి అంటే గగనచరంలో ఉన్నటువంటి వారికి అందిస్తున్నాయా అన్నట్టుగా ఉందట పరిస్థితి. అకృత పరిత్రాణేచ అంటే రక్షణ లేనటువంటి మూర్ఛిల్లినటువంటి పునః పదే భువి పతతి పడిపోతున్నాయి. అంటే అవి బాగా అదైపోయి ఇలా ఎగుస్తున్నాయి, అంటే కొస ప్రాణాలతోటి అని అంటాం కదా, కొన ప్రాణాలతోటి ఉండడం, అలా ఎగురుతున్నాయి, అలా కింద పడిపోతున్నాయి. ఇంకా ఏం చెబుతున్నాడంటే, కంపనం అంటే వణుకు, చంచలమైనటువంటి చలనము అని అర్థం. కంపనం అంటే సకంప అంటే చంచలమైనటువంటి కపికలాప కోతుల గుంపులు, ఉల్లలన ఆ గంతులతోటి, లులిత తరు కంపింపజేయబడినటువంటి వృక్షాలు, తరుణ మంజరీ పుంజ లేత కొమ్మలైనటువంటి పుంజములో, నికుంజాతు పూపదల నుండి ఉద్వేజితే ఆందోళితమైన మధురమైన గుంజతి గానాలు చేస్తూ, చంచరీక చక్రవాలే చంచలమైనటువంటి మధుపములు యొక్క శ్రేణులు, అపరంబనాంతరం మరొక వనానికి ముచ్చలితే తరలిపోతున్నాయట. సంక్రమణ క్రమేణ క్రమబద్ధమైనటువంటి కదలికలతోటి శ్రమపడ్డనటువంటి
సైన్యస్య సేనకు శ్రమావసరే సంపన్న అంటే విరామం తీసుకునేటువంటి సమయం వచ్చింది. తస్య ఏవ సరళ అక్కడ చల్లగా తేమగా చదునుగా ఉన్నటువంటి శాలద్రుమస్య అధస్తాద్ సాలవృక్షం కిందనే శ్రమభ్రాజి రాజిని అలసట చెందినటువంటి రాజు నిషన్నః ఆసీనుడై ఉన్నాడు. అదే విషయం. కానీ ఈ వేట వల్ల మృగయ వల్ల ఆ అరణ్యమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు, ఆ జంతువుల యొక్క కుటుంబాలు, కొన్ని జంతువుల యొక్క పిల్లలు, తర్వాత ఇలా ఎగిసిపడుతున్నటువంటి అంటే పైకి లేస్తూ కింద పడుతూ ఉన్నటువంటి పావురాలు, అలాగే ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వర్ణించడం జరిగింది. ఇక్కడ అరణ్యం అంతా కూడా నాశనం అయిపోయింది అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అంటే జీవించినటువంటి అంటే చనిపోగా మిగిలినటువంటి జంతువులని కూడా ఇంకొక అరణ్యానికి వెళుతూ ఉండగా అంటే అలాంటి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో శ్రమతోటి అలసిపోయినటువంటి అలసట చెందినటువంటి రాజు ఆ సాల వృక్షం కింద ఆసీనుడై ఉన్నాడు. అక్కడ విశ్రమించడానికి కూర్చుండిపోయాడు అని చెప్తున్నాడు. ఎంత డీటెయిల్ గా చెప్పారండి ఇందులో. అంతేనండి. ఎందుకంటే అది చిత్రీకరణ. ఆ చిత్ర మనకు అష్టధిగుణాలు అని బుద్ధికి సంబంధించిన గుణాలు ధీగుణ 8 ఉంటాయండి. దాంట్లో ఏంటి అని అంటే శుశ్రూష, శ్రవణం చైవ, గ్రహణం, ధారణం తథ ఊహాపోహోర్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణాః అని. అందుకోసమే మనకు భావయిత్రి, కారయిత్రి, భావయిత్రి అని ప్రతిభ 2 రకాలుగా ఉంటుందండి. కవి అనేటువంటి వాడు అక్కడ ఉన్నట్టు అంటే లేనటువంటి విషయాన్ని కూడా ఉన్నట్టుగా చిత్రీకరించడం, తర్వాత ఊహించడము, అక్కడ ఊహించినటువంటి చిత్రాన్ని తన కవిత్వంలో చక్కనైనటువంటి పదాలతోటి ఆ సన్నివేశాలతోటి చెప్పడం అనేటువంటిది కవి యొక్క చాలా గొప్పనైనటువంటి ప్రతిభ. అందుకోసమే నాన్ ఋషి కురుతే కావ్యం అని, ఋషి కానివాడు కవి కాలేడు అని అర్థం. కాబట్టి అష్టధిగుణాలండి. 8 ఊహ అనేటువంటిది ఊహించడం అనేటువంటిది, ఊహ అనేటువంటిది కూడా ఒక బుద్ధికి సంబంధించినటువంటి గుణం అండి. ఎందుకనంటే ప్రతి పదాన్ని ప్రతి విషయాన్ని మొత్తం కూడా ప్రతి పదము చదువుకోవడం సాధ్యపడదండి ఎవరికి కూడా. కాబట్టి ఏంటి అని అంటే కొన్ని తెలిసినటువంటి విషయాల నుండి తెలియనటువంటి విషయాలను ఇలాగా ఉంటుంది అనేటువంటి ఊహను మనం చేస్తూ ఉంటాం. అవన్నీ మనకు జీవితంలో అనుభవాలే. కాబట్టి శుశ్రూష, శ్రవణం చైవ. శుశ్రూష అంటే ఆయా శాస్త్రాల్లో ఆయా సబ్జెక్టులో ఆయా విషయాల్లో నిష్ణాతులైనటువంటి వారిని సేవించడం, అంటే వారికి దగ్గరగా ఉంటే వారి అనుభవాల విశేషాలు అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వన్ శుశ్రూష, సెకండ్ వన్ శ్రవణం, రెండవది వినడం. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని శృతి. ముందు వినాలి, తర్వాత ఆలోచించాలి, ఆలోచించినటువంటి దాన్ని సిద్ధాంతితమైనటువంటి విషయాన్ని నిధిధ్యాస అంటే దాన్ని ధరించాలి. కాబట్టి శ్రవణం అనేటువంటిది చాలా ముందుగా ఉండేటువంటిది శ్రవణం. చక్కగా వింటేనే ఏదైనా అర్థమవుతుంది. దానికి సంబంధించిన విషయం ముందుగా వినడం అనేది ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి రెండవ ద్విగుణం ఏంటంటే శ్రవణం. శుశ్రూష, శ్రవణం చైవ, గ్రహణం, విన్నటువంటి దాన్ని గ్రహించాలి. ధారణం, దాన్ని ధరించాలి మస్తిష్కంలో. శ్రవణం ధారణం తథ ఊహాపోహోర్థ విజ్ఞానం. ఊహ అంటే ఇలా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మామూలుగా మనకు పోలికలు చాలా చెప్తుంటామండి, సమయం గుర్తు రావట్లేదు. ఊహ అంటే ఇలా ఉంటుందేమో. ఇప్పుడు గవయము అని మనకు శాస్త్రాల్లో ఒక ఉదాహరణ వస్తుందండి. గవయవము అని ఒక జంతువు. గవయము ఎలా ఉంటుందండి అని ప్రశ్న. అంటే గోసదృశో గవయ అని అంటారు. అంటే ఆవు లాంటిదే, ఆవులాగానే ఉంటుంది, అదే కొద్దిగా ఇలా ఉంటుంది అని డిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి ఊహ అనేటువంటిది ఒకదాని నుంచి ఇంకొకటి అలా ఊహించడం. అపోహ అంటే ఇది ఊహ కరెక్టా కాదా అనేటువంటిది అపోహ అని అంటాం కదా, తెలుగు అపోహనే ఇది కూడా. కాబట్టి ఊహ అపోహ మళ్ళీ చేయడం. ఊహాపోహోర్థం అంటే ఒక విషయాన్ని మనకు కరెక్ట్గా తెలియదు, ఇలా ఉంటుందేమో అని ముందు ఊహించడం. కాదండి ఇలా అవుతుంది అని మళ్ళీ దాన్ని కొద్దిగా వేరే రకంగా డిస్క్రైబ్ చేసి దాన్ని చేయడం. అవి రెండు అయిన తర్వాత దాని యొక్క
ఊహాపోహోర్థ విజ్ఞానం, దానికి సంబంధించినటువంటి సిద్ధాంతితం అవుతుంది, ఒక విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనకు వేదాంతంలో వచ్చింది సర్పం, రజ్జు సర్పభ్రాంతి ఉంది కదా. కాబట్టి రజ్జు తాడును చూశాడు, తాడును ఇది తాడా కాదా, తాడేమో, ఎందుకు తాడు ఊహిస్తున్నాడు, తాడు ఎందుకు ఊహిస్తున్నాడు అంటే పాము వలె ఇది కూడా వంకరటింకరగా ఉంటుంది. కాబట్టి వంకరటింకరగా ఉంది కాబట్టి ఈ తాడు సర్పమేమో అని ఊహించుకుంటున్నాను. కాదు కాదు, ఇది సర్పం అపోహ, అంటే సర్పం అని అపోహపడడం, అది కరెక్ట్గా లైట్ వేయడము లేకపోతే ముట్టి చూడడము అదంతా అయిపోయిన తర్వాత కాదు కాదు ఇది సర్పం కాదు తాడే అనేటువంటి ఒక నిశ్చయానికి రావడం అర్థజ్ఞానం. తత్వజ్ఞానంచ ధీగుణాః. ఇక తర్వాత ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ తత్వజ్ఞానం, అంటే ఒక విషయానికి సంబంధించినటువంటి దాని యొక్క తత్వం తెలియడం అంటాం కదండి, అలాంటి తత్వజ్ఞానం, సంపూర్ణమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తత్వజ్ఞానం. ఈ విధంగా అష్ట ద్విగుణాలు అని కామందక నీతిసారం అనేటువంటి ఒక రాజనీతి గ్రంథంలో చెప్పబడ్డాయి. కాబట్టి శుశ్రూష శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపోహోర్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ద్విగుణాః అని. కాబట్టి ఇక్కడ ఊహించడము అనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని ఊహించి అద్భుతమైనటువంటి చిత్రీకరణ మనకి ఇక్కడ త్రివిక్రమ భట్టు ఆ అరణ్యంలో జరిగినటువంటి, అంటే ఆ వేట తర్వాత జరిగినటువంటి ఒక దృశ్యాన్ని, విదారకమైనటువంటి దృశ్యాన్ని ఇలా వర్ణించడం జరిగింది. 52 వల్లి వల కపిన వల్లి వలక పినద్ధ ధూసర శిరా వల్లి వల కపినద్ధ దూసర శిర స్కందే దదండక గ్రీవాలంబిత మృన్మణి పరికుథత్ కౌపీన వాసాః కృశః ఏకః కోపి పిటచ్చరం చరణయోర్బద్ధ్వాధ్వగః శ్రాంతవా నాయాతః క్రముకత్వచా విరచితాం భిక్షాపుటీముద్వహన్ వల్లి వల కపినద్ధ ధూసర శిరా స్కందే దదండక అకస్మాత్ కుతః అపి, ఇక్కడ అన్వయం చేసుకోవాలి. అకస్మాత్ కుతః అపి, ఎక్కడి నుండో అకస్మాత్తుగా, వల్లి బలక పినద్ద అంటే లతావలకలంతో కట్టబడినటువంటి, పినద్ద అంటే మూసివేయబడినటువంటి, ధూసర శిరాహ అంటే బాగా ధూళి నిండినటువంటి శిరస్సుతోటి, స్కందే దండక దధత్ అంటే భుజము పైన ఒక దండాన్ని ధరించి, గ్రీవాలంబిత మృద్మణి ఒక గ్రీవం అంటే మెడలో ఇలా వేలాడుతూ ఉన్నటువంటి మృద్మణి ఒక గాజు పూస మెడలో వేలాడుతూ ఉండగా, పరికథత్ అంటే శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి కౌపీన వాసాః కౌపీనాన్ని ధరించి, కృషించినటువంటి, చరణయోః పటత్ చరం బద్ధ్వా అంటే పాదాలకు చిరిగినటువంటి బట్టను చుట్టుకున్నటువంటి, ఏకః కోపి ఒకానొక, శ్రాంతవాన్ అధ్వగః అధ్వా అంటే మార్గంలో వెళ్ళేటువంటి ఒక బాటసారి, అంటే బాగా అలసిపోయినటువంటి బాటసారి, క్రముకత్వచ విరచితాం భిక్షాపుటీం క్రముకం అంటే పోకలు, క్రముక అంటే బక్కలు అంటారు కదండి, అది క్రముక అంటే క్రముకత్వచ పోక చెట్టు యొక్క ఆకులతోటి విరచితాం రచించబడినటువంటి భిక్షాపుటీం అంటే భిక్షాపాత్రను ఉద్వహన్ పట్టుకొని, ఆయాతః వచ్చెను, ఒకానొక వ్యక్తి వచ్చాడు ఈ భిక్షాపాత్రను పట్టుకొని అని చెబుతూ అతని యొక్క వర్ణన ఇంత అద్భుతంగా చేశాడు. కాబట్టి ఎలా ఉన్నాడు అంటే దూసరితమైనటువంటి శరీరంతో ఉన్నాడు, అతని భుజం పైన ఒక దండం ఉంది, అతని మెడలో వేలాడుతున్నటువంటి ఒక గాజు హారము, గాజు పూసలతో చేయబడినటువంటి హారము, అలాగే కౌపీనం శిథిలం కావడానికి అంటే జీర్ణమైనటువంటి కౌపీనాన్ని ధరించినటువంటి అలసిపోయినటువంటి బాటసారి ఇక్కడ ఒక భిక్షాపాత్రను పట్టుకొని ఇటుగా వస్తూ ఉన్నాడు నన్నుడు కూర్చున్నటువంటి ప్రదేశానికి.
శార్దూల విక్రీడిత వృత్తం. వల్లి వలక ఇక్కడ పోయిందండి పదాలు, ఏదో తేడా వచ్చి. సార్ వల్లి వల్క పి అని ఉంది మా పుస్తకంలో, వాణి గారి పుస్తకంలో. వల్లి వల్క వల్క వల్లి వల్క అంతే అండి, కరెక్ట్. అది ఇక్కడ వలక అని పడ్డది, అందుకోసమే ఒక మాత్ర తేడా రావడం వల్ల శ్లోకం పోతున్నట్టు. వల్లి వల్క వల్లి వల్క పినద్ధ దూసర శిరః స్కంధే దధన్ దండక. ఇక్కడ దండక దగ్గర కూడా ఈ శ్లోకంలో ద నా డాక పడ్డది, కాబట్టి అక్కడ పొల్లు ఉండి దానికి ఒత్తు కావాలి, అప్పుడు కుదురుతుంది. దండక అని అర్థం. గ్రీవాలంబిత మృణ్మణి పరికుధన్ కౌపీన వాసా కృషః ఏకః కోపి పటచ్చరం చరణయోర్ బద్ధ్వాధ్వగ శాంతవాన్ ఆయాతః క్రముకత్వచా విరచితాం భిక్షాపుటీముద్వహన్. అక్కడ ఆగత్య చ రాజానమవలోక్య సవిస్మయమేష చింతయాన్-చకార. అక్కడికి వచ్చాడు. రాజానమవలోక్య నలుని చూసి, సవిస్మయం ఆశ్చర్యంతో, చింతయాన్-చకార ఈ విధంగా చూసి ఆశ్చర్యంతో చింతాంచక అంటే ఆలోచిస్తూ ఉన్నాడు. అబ్జశ్రీ శుభగం యుగం అబ్జశ్రీ శుభగం యుగనయ అబ్జశ్రీ శుభగం యుగనయనయోర్ మౌలిర్ మహోష్ణీషవ. అబ్జశ్రీ శుభగం యుగనయనయోర్ మౌలిర్ మహోష్ణీషవ నూర్నారోం నూర్నారోమ సఖం ముఖం చ శశినః పూర్ణస్య ధత్తే శ్రియం పద్మం పాణితలే గలే చ సదృశం శంకస్య రేఖాత్రయం తేజోప్యస్య యథా తథా సజలధేః కోప్యేష భర్తా భువః. అబ్జశ్రీ సుభగం ఆగత్యత వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే నయనయోహ యుగం. నయనయోహ యుగం అంటే నేత్రద్వయాన్ని చూసి ఎలా ఉన్నాయి? అబ్జశ్రీ సుభగం, ఈయన యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయంటే కమలాల వలె అందంగా సుందరంగా ఉన్నాయి. మౌలిహి శిరస్సు మహా ఉష్ణీషవాన్, గొప్పనైనటువంటి ఉష్ణీషము అని అంటే తలపాగా లేదా కిరీటం ఇలాంటి అర్థాలు. కాబట్టి పెద్ద కిరీటాన్ని మహా ఉష్ణీషం, రాజులు ధరించే చక్రవర్తులు ధరించే కిరీటాలు, ఇలా దాంట్లో డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మహా ఉష్ణీషం అంటే ఇక్కడ పెద్ద కిరీటాన్ని ధరించినటువంటి అని అర్థం. ఇక్కడ పెద్ద కిరీటాన్ని వాడాడు, కానీ మామూలుగా ఆయన వచ్చినటువంటి సందర్భం వేటకు రావడం కాబట్టి తలపాగం ధరించారు మొత్తానికైతే. ముఖంచ ముఖం కూడా ఊర్ణరోమా సఖం అంటే ఊర్ణ భాగము రోమాలతోటి అంటే రోమాసఖం స్నేహం చేస్తున్నటువంటి పూర్ణస్య శశినః పూర్ణచంద్రుని యొక్క ధత్తే శ్రియం. శ్రియం అంటే శోభను, దత్తే ధరిస్తుంది. పద్మం పాణితలే అంటే అరచేతుల్లో అంటే పద్మపు గుర్తులు, అంటే దీంట్లో మనకు హస్త సాముద్రిక శాస్త్రం ఉంది కదండి, జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం. కాబట్టి ఉత్తమ పురుష లక్షణాలు, ఉత్తమ స్త్రీ లక్షణాలు, దానికి సంబంధించినటువంటి ఈ శంఖాలు, తర్వాత చక్రాలు, వాటికి సంబంధించినటువంటి గుర్తులు అనేటువంటివి మహాపురుష లక్షణాలుగా చాలా అంశాలను ప్రతిపాదించడం జరిగింది అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అరచేతుల్లో పద్మం అనేటువంటి గుర్తు ఉంది. శంఖస్య సదృశం రేఖాత్రయం గలే అంటే త్రివలి అని అంటాం, 3 వలులు అంటే ఇలా 3 గీతల్లాగా ఉండడం మనకు ఎక్కడ అంటే రాముని యొక్క వర్ణనలు కూడా రామాయణంలో కనబడుతుంది. కాబట్టి శంఖస్య సదృశం రేఖాత్రయం గలే, శంఖాన్ని పోయినటువంటి ఒక 3 రేఖలు మెడపైన ఉన్నాయి. అలాగే అస్య తేజ అపి, ఇతని తేజస్సు కూడా యథా తథా అచ్చంగా సజలధేహ భువః సాగర అంటే సాగరపతి సజలధేహ భువః సాగర పర్యంత భూమికి కహ అపి ఏషా భర్త, అతడు ఒక రాజు కావచ్చునా అని అనిపిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇతని వచ్చినటువంటి వ్యక్తి ఇతని యొక్క తేజస్సును, ఇతని యొక్క స్వరూపాన్ని చూసి ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఎందుకనంటే చాలా గొప్పనైనటువంటి ఒక సాగర పర్యంతం భూమిని వెళ్ళేటువంటి ఒకనొక రాజుగా కనబడుతూ ఉన్నాడు, రాజు అయి ఉండవచ్చునేమో
అని ఆయన సందేహపడుతూ ఉన్నాడు. కాబట్టి సందేహాలంకారంగా సమన్వయం చేశాడు ఇక్కడ. తదేవం విధాః ఖలు మహనీయా మహానుభావా భవంతి ఇత్యేవం అవధార్య సముపసృత్య స్వస్తి స్వకాంతి నిర్జిత మకరధ్వజాయ తుభ్యం ఇత్యవాదీత్. మహనీయాః మహనీయులు మహానుభావాః భవంతి మహాశక్తులై ఉంటారు కదా. ఇది ఏవం అవధార్య ఈ విధంగా తలంచి ఉపసృత్య అంటే దగ్గరగా వచ్చి స్వకాంతి మకరధ్వజాయ నిర్జిత అంటే మీ స్వయం తేజస్సుతో మన్మధున్నే జయించినట్టుగా ఉన్నటువంటి తుభ్యం నీ కొరకు స్వస్తి అంటే శుభం అని ఇది అవాదీత్ ఈ విధంగా పలికాడు. రాజాపి సవిస్మయమనాః మనాగ్ ఉన్నమిత మస్తకః స్వగత ప్రశనేనాభినంద్య తీర్థే యాత్రికః కృతః ప్రష్టవ్యోసి క్వచ కియచ్చాద్యాపి గంతవ్యం ఉపవిశ విశ్రమ్య కథయ కాంచిదపూర్వా కింవదంతిం అనేక దేశ దృశ్వానః కిల ఆశ్చర్యదర్శినో భవంతీతి నచాకస్మికం దర్శన పూర్వః పరిచయః దర్శనమపూర్వః పరిచయః స్వల్పా ప్రీతిరిత్యేకమప్యాశంకనీయం అపూర్వదర్శనేపి న జాత్యామనయః స్వచ్ఛతాం ఉపన్నుహతే తదేహి ముహూర్తమేకత్ర గోష్ఠీసుఖమనుభవావః ఇత్యేవమవాదీత్. అతన్ని చూసి నలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సవిస్మయమనాః అతడు కూడా రాజు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఏంది మనాక్ ఉన్నమిత మనస్కః మనాక్ ఒకసారిగా ఉన్నమిత మస్తకః తల పైకెత్తి చూశాడు. స్వగత ప్రశనేన అంటే తన మనస్సులో మాట్లాడుకోవడం అంటాం కదా అలా ప్రశ్నిస్తున్నాడు. అభినందించి తీర్థే యాత్రిక ఓ తీర్థయాత్రిక కుతః ప్రష్టవ్యః అసి అంటే ఎక్కడి నుండి అడగవలసింది. అద్యాపి నేటి నుంచి క్వచ అంటే ఎక్కడికి కియత్ ఎంతసేపు మంతవ్యం వెళ్ళవలసింది అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎంతవరకు వెళ్తున్నావు అనేటువంటిది. ఉపవిశ కూర్చో. విశ్రమ్య కథయ చాలా ఎక్కడి నుంచో వస్తున్నావు బాగా దూరంగా అలసిపోయి వస్తున్నావు కదా కాబట్టి ఉపవిశ విశ్రమ్య కథయ విశ్రమించి చెప్పండి. కాంచిత్ అపూర్వాం కింవదంతి జనశ్రుతి అని అమరం అంటే కింవదంతి అని అంటే ఇక్కడ వార్తా ప్రవృత్తిర్వృత్తాంతః కింవదంతి జనశ్రుతి అని వాక్యం ఉంది. కాబట్టి వార్త అన్నా ప్రవృత్తి అన్నా వార్తా ప్రవృత్తిర్ వృత్తాంతమన్నా కింవదంతి అన్నా జనశ్రుతి అన్నా ఇవన్నీ కూడా జనశ్రుతి లోకోక్తులు అని లోకంలో చెప్పబడేటువంటి వార్తలు అని అంటాం కదండి అది. కాబట్టి ఇక్కడ కింవదంతి అని అంటే ఇంకొక చోట అంటే పుకార్లు అనేటువంటి అర్థంలో కూడా ఆయా సందర్భంలో వాడతారు కానీ ప్రధానంగా వార్త అని అర్థం. కాబట్టి కింవదంతి ఏం చెబుతావు అంటే ఒక వ్యవహారాన్ని ఏమైనా చెప్తావా అని అడుగుతున్నాడు. అనేక దేశ దృశ్వానః అంటే అనేక దేశాలు చూసేవారు కిల ఆశ్చర్య దర్శనః భవంతి ఇది అంటే ఎప్పుడు కూడా దేశాలను తిరిగే వారికి అనేకమైనటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను దర్శిస్తుంటారు కదా. మీరు కూడా అలాంటి వారిన్న ఆకస్మికం దర్శనం మరి ఆకస్మికంగా కలిశాం కానీ అపూర్వ పరిచయ మనకు పూర్వ పరిచయం లేదు కదా. స్వల్ప ప్రీతి కొద్దిపాటి పరిచయమే కానీ ఇది ఏకమపి ఆశంకనీయం కాబట్టి ఏదో కొద్దిపాటి పరిచయం మనకి ఇంతకు ముందు లేదు కదా అనేటువంటి ఒక సంకోచం ఏం పెట్టుకోవద్దు. అపూర్వ దర్శనేపి పూర్వం చూడనివే అయినప్పటికీ కూడా జాత్యామనయ జాతిల రత్నాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛతాంన అపన్హోతే తమ యొక్క స్వచ్ఛతను దాచి ఉండవు అంటే ఎక్కడ ఉన్నా కూడా ఆ మనుల యొక్క ప్రకాశం ప్రకాశిస్తూనే ఉంటుంది అని చెప్తున్నాడు. తద్ ఏహి ముహూర్తం కాబట్టి అందువలనే ఏకత్ర ఇక్కడ గోష్ఠీ సుఖం అంటే మన యొక్క కలయిక ఆనందాన్ని అనుభవిస్తాము ఇది ఏనం అవాది. కాబట్టి ఈ విధంగా నలుడు అక్కడ వచ్చినటువంటి ఆ వ్యక్తితోటి చాలా గొప్పనైనటువంటి అది తలపైకెత్తి చూసి
ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు. కాబట్టి అలసిపోయారు కదా, కూర్చొని మాట్లాడుకుందామని కూర్చొని పెట్టి, గొప్పవారు మీరందరూ కూడా అంటే అనేక ప్రదేశాలు సంచరిస్తూ ఉంటారు కదా, కాబట్టి మనకు పరిచయం లేదు అనేటువంటి సందేహాన్ని పెట్టుకోవద్దు. కాబట్టి మనం మాట్లాడుకుందాము అని, మన యొక్క కలయికలను ఆనందాన్ని అనుభవిస్తాము అని అంటూ ఉన్నారు. అసావపి అపూర్వ కౌతక కథాకర్ణన రసిక శ్రూయతాం యద్యేవం. ఒక్క నిమిషం. రికార్డింగ్లు ఎవరన్నా వింటున్నారా అండి? పంపించి పోస్ట్ చేస్తున్నవి వింటున్నాను సార్. మేము ఓకే, బాగుంటున్నాయా? క్లియర్ గా ఉంటుందా? ఉంటున్నదండి, ఉంటున్నది. ఓకే, వెరీ గుడ్. ఓకే. అసావపి అపూర్వ కౌతుక కథాకర్ణన రసిక శ్రూయతాం యద్యేవం ఇత్యభిధాయ సుకోపవిష్టస్తస్య సమీపే స్వయం ఉపవిశ్య కథయితుం ఆరభద. అసావపి ఇతడు కూడా, వచ్చినటువంటి యాత్రికుడు కూడా, అపూర్వ కౌతుక కథా ఆకర్ణన రసిక అంటే అపూర్వము అని అంటే పూర్వం లేనటువంటిది అని అర్థం. అపూర్వమైనటువంటి కథా వస్తువు, ఇలాంటి ప్రయోగాలు మనం తెలుగులో చేస్తాం. అపూర్వం అంటే పూర్వం లేనిది అని అర్థం. కాబట్టి అపూర్వ కౌతుక అంటే కుతూహలాన్ని కలిగించేటువంటి కథను వినడంలో ఇష్టం కలిగినటువంటి ఓ రాజా, యది ఏవం అలాగైనట్లయితే శ్రూయతాం వినండి, ఇది అభిధాయ సుఖ ఉపవిష్టస్య అస్య సమీపే, సుఖాసీనుడైనటువంటి రాజు యొక్క సమీపంలో స్వయం ఉపవిశ్య తాను కూడా కూర్చుని కథయితుం ఆరభత. కాబట్టి కథను చెప్పడానికి, వృత్తాంతాన్ని చెప్పడానికి ఆరంభించారు. అస్తి స్వర్గ సమస్త జగతాం సేవ్య అస్తి స్వర్గ సమస్త జగతాం సేవ్యత్వ సంఖ్యాగ్రణీ దేశో దక్షిణ దిగ్ముఖస్య తిలకః శ్రీపుంస రత్నాకరః యస్మింస్త్యాగ మహోత్సవ వ్యసనిభిర్ధన్యైరశూన్యా జనైః ఉద్దేశా స్పృహణీయ భావ భరితాః కం నోత్సుకం కుర్వతే. చెప్తున్నాడు, సమస్త జగతాం, జగత్తంతటికి కూడా సేవ్యత్వ సంఖ్య అంటే గణనీయంగా అంటే గొప్పగా లెక్కించదగినటువంటి దక్షిణ దిక్ సుఖస్య తిలకః అంటే దక్షిణ దిశా నాయక అనేటువంటి, దక్షిణ దిక్కులో ఉండేటువంటి ఒక నాయకకు తిలకంగా చాలా గొప్పగా ఉండేటువంటి శ్రీపుంస రత్నాకరః, స్త్రీ పురుష రత్నాల సాగరంగా, త్యాగ మహోత్సవ అంటే త్యాగాన్ని మాత్రమే మహోత్సవంగా జరిపేటువంటి వ్యసన పరులతోటి, అశూన్యాహ ఏమీ లేనివారుగా ఉండనటువంటి జనైహి ధన్యై ధన్యులైనటువంటి జనులతోటి, యస్మిన్ ఉద్దేశాహ అంటే ఏ ప్రాంతమందలి స్థానాలు, స్పృహనీయ భావ కోరుకోదగినటువంటి భావాలతోటి భరితైహి నిండి ఉన్నదో అటువంటి స్వర్గ సమహ, ఇక్కడ సవర్గ సమహ అని పడ్డదండి, స్వర్గ సమహ స్వర్గంతో సమానమైనటువంటి అగ్రణీ దేశ అస్తి అంటే ముందుగా ఉన్నటువంటి అగ్రగణ్యమైనటువంటి దేశం ఉంది, దాని పేరు విదర్భ.
కం ఉత్సుకం, ఎవరిని ఉత్సుకతో నిండిన వారిను నకుర్వతే చేయదు. కాబట్టి దక్షిణ దేశ నాయికకు తిలకాయమానంగా ఉన్నటువంటి ప్రదేశం, అక్కడ స్త్రీ పురుషులు అనేటువంటి రత్నాల సాగరంగా, అంటే స్త్రీలు పురుషులు అందరూ కూడా ఒక రత్నాలు లాంటి వారు. రత్నాలు కలిగినటువంటి సాగరం ఏ విధంగా గొప్పగా ఉంటుందో అలాగా ఆ పట్టణంలో ఆ దేశంలో స్త్రీ పురుషులు రత్నాలు లాగా ఉన్నారట. అలాగే త్యాగాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడేటువంటి ఉన్నటువంటి త్యాగము ఒక వ్యసనంలాగా ఉన్నటువంటి గొప్పనైనటువంటి వ్యక్తులు. కాబట్టి స్వర్గంతో సమానమైనటువంటి అగ్రగణ్యమైనటువంటి దేశము విదర్భ. ఎవరికి ఉత్సుకతను కలిగించదండి అలాంటి అందమైనటువంటి ప్రదేశము, గొప్పనైనటువంటి ప్రదేశము అని చెప్తున్నారు. కథంచాసౌ న ప్రశస్యతే యత్ర త్రిపుర పురంధ్రి రోధ్ర తిలకహారినా హరి విరించి చూడామణి మరీచి చక్ర చకోర చుంబిత చరణ నఖ చంద్ర రుచి నిచయేన భగవతా సేవ్యతే సేవ్యతాయాపహసిత కైలాస శ్రీ శ్రీశైల శూలపాణిన. కథంచాసౌ న ప్రశస్యతే, ఈ ప్రదేశము ఏ విషయంలో గొప్పది కాదండి అంటే అన్ని విషయాల్లో కూడా గొప్పదే అని చెబుతూ కైలాస శ్రీ అపహసిత అంటే కైలాసము యొక్క శోభనే అపహాస్యం చేస్తున్నదా అన్నట్టుగా ఉందట శ్రీశైల. ఈ శ్రీశైలం సేవ్యత అద్భుతమైనటువంటి ఆశ్రయమైందో. త్రిపుర పురంధ్రి అంటే త్రిపుర పురంధ్రి త్రిపురాసుని యొక్క భార్యల రోధ్ర తిలక అంటే ఎర్రనైనటువంటి తిలకమును హరించినటువంటి భగవతా శూలపాణి అయినటువంటి భగవంతుడి చేత సేవ్యతే అలంకరింపబడిందో. ఇంకా ఏంటి అంటే త్రిపురాసుర సంహారం చేశాడు కదా, అలాంటి త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుని చేత అలంకరింపబడింది, సేవ్యతే అలంకరింపబడుతున్నది. చరణ నఖ చంద్ర రుచి నిచయేన అంటే చరణములు అంటే పాదాల యొక్క నఖ గోళ్ళయందరి చంద్రకాంతుల యొక్క రుచి అంటే కాంతుల యొక్క నిచయేన పుంజాలను హరి విరించి చూడామని మరీచి చక్ర, హరి అంటే విష్ణువు యొక్క, విరించి అంటే బ్రహ్మ, చూడామని శిరోభూషణాల యొక్క మరీచి చక్ర అంటే కిరణ సముదాయము చకోర చుంబిత చకోరాల వలె చుంబిస్తుందో కథంచాసౌ న ప్రశస్యతే, ఆ దేశం ఏ విధంగా ప్రశంసనీయం కాదు అని అంటే చెబుతున్నాడు. కాబట్టి కైలాసాన్ని అపహాస్యం చేస్తున్నదా అన్నట్టుగా ఉన్నటువంటి శ్రీశైలము అద్భుతమైనది. కాబట్టి త్రిపురాసుల యొక్క భార్యల యొక్క ఎర్రని తిలకాన్ని హరించినటువంటి, చంపాడు అలాంటి వాడు ఏం వాడలేదండి, ఎంత గమ్మత్తుగా వాడాడు చూడండి. కాబట్టి చంపాడు అనేటువంటి అంటే ఇక్కడ వధించాడు, చంపాడు ఇలాంటి పదాలు వాడకుండా త్రిపుర పురంధ్రి రోధ్రి తిలక హారి, కాబట్టి త్రిపురాసురుల యొక్క భార్యల యొక్క ఎర్రని తిలకాన్ని హరించినటువంటి అని అర్థం. అలాగే పాదాల గొల్ల యొక్క చంద్రకాంతుల యొక్క పుంజాలను విష్ణువు బ్రహ్మల యొక్క శిరోభూషణాల కిరణ సముదాయము చకోరం వలె చుంబిస్తూ ఉంటుందో అలాంటి. కాబట్టి విదర్భ అది చెప్తున్నాడు. కాబట్టి ఇలా ఏంటి అని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అక్కడ, కాబట్టి ఇక్కడ కైలాస శిఖరాన్ని కూడా అపహాస్యం చేస్తున్నట్టుగా అని చెబుతూ విదర్భ దేశాన్ని గురించి గొప్పగా వర్ణించాడు ఇక్కడ. ఇంకా ఎత్రచ వికచ వివిధ వన విహార సురభి సమీరణాందోళిత కదలీ దళ వ్యజన బీజ్యమాన నిధువన వినోద ఖేద విద్రాణ నిద్రాలు ద్రవిడ మిథున సనాథ పరిసరా సరస ఘన నిచుల తల చల చకోర చక్రవాక కుల కపింజల మయూరహారిణయ నాకలోక కమనీయతాం కలయంతి కలమ కేదారసారాః సరస సహకారకారస్కరాః కావేరీ తీరభూమయః. ఇంకా ఏం చెప్తున్నాడంటే అక్కడ
వికచ బాగా వికసించినటువంటి వివిధ వన విహార వివిధములైనటువంటి వనాల్లో విహరించేటువంటి సురభి సమీరణ అంటే సుగంధభరితమైనటువంటి వాయువుల చేత ఆందోళిత కదలి దళ కదల్చబడినటువంటి అరటి ఆకుల వ్యజన బీజ్యమాన అంటే చక్కగా గాలి వీస్తుంది. ఆ గాలికి అక్కడ ఉన్నటువంటి అరటి చెట్ల యొక్క ఆకులు ఇలా కదులుతూ ఉంటే అది ఏంటి అంటే విసనకరలతోటి విసరబడినటువంటి అలా ఉంది అట ఆ దృశ్యం. నిధువన వినోద కేద రతి క్రీడా వినోదంతో అలసిపోయినటువంటి విద్రణ నిద్రాలు ద్రవిడ మిథున. కాబట్టి నిద్ర వస్తున్నట్లుగా ఉన్నటువంటి ద్రవిడ జంటల యొక్క సనాథ పరిసరాలన్నీ కూడా నిండి ఉన్నాయి. అంటే ఆ ద్రవిడ జంటలతోటి నిండి ఉన్నాయి. సరసగణ నిచుల తల సరసభరితాలైనటువంటి ఎర్ర గన్నేరు వృక్షాల కింద చరత్ చకోర చక్రవాక కుల కపింజల మయూర హారిణ్య అంటే బాగా కదులుతున్నటువంటి చకోర పక్షులు చక్రవాక పక్షుల యొక్క అలాగే నెమళ్ళు కుల కపింజల మయూర హారిణ్య నెమళ్ళు తర్వాత పక్షులు అవన్నీ కూడా వాటి పక్షులు మనస్సును దోచుకుంటున్నాయి. అంటే చక్కనైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం పచ్చగా ఉంటే అక్కడికి పక్షులు చేరుతాయి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం డ్రైగా ఉంటే అక్కడికి ఒక పక్షి కూడా ఏది కూడా రాదు. కాబట్టి అక్కడ అందమైనటువంటి దృశ్యము చక్రవాక పక్షులు చకోర పక్షులు తర్వాత కపింజల పక్షులు నెమళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనస్సును దోచుకుంటున్నాయి. నాకలోక కమనీయత నాకము అంటే స్వర్గము స్వర్గలోక కమనీయ సౌందర్యాన్ని కలమ కేదార సారాహ కలమధాన్యాన్ని పండించేటువంటి మహత్వపూర్ణమైనటువంటి కేదారము అని అంటే పంట పొలాలు పంట భూములు సరస సహకార అంటే సరసమైనటువంటి అంటే రససహితమైనటువంటి సహకారము అంటే మామిడి చెట్లండి. సహకారం మధురమైనటువంటి మామిడి పండు కారస్కరాహ వృక్షాలను కావేరీ తీరభూములు కలయంతి సృష్టిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత విశేషాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ కపింజల అంటే కవుజు తిత్తిరి అని ఇచ్చారు. తిత్తిరి అంటే తైత్రి ఉపనిషత్తు తిత్తిరి పక్షులు అంటే కొన్ని పక్షులు అవును తైత్రీయం పక్షులు అవును తిత్తిరి పక్షుల నుంచి వచ్చింది కాబట్టి తైత్రీయము అని దానికి పేరు. కాబట్టి అవును అది తిత్తిరి అనేటువంటి శబ్దం అదైతే కానీ ఇక్కడ వర్ణించినటువంటి కపింజల అంటే ఆ పక్షులు మనకు అన్ని భేదాలు మనం చూడమండి. చాలా కొన్ని వందల వేల పక్షుల జాతులు నశించిపోయాయి. కొన్నే కనబడుతున్నాయి. మనం చెప్పుకున్నాం కదా వేదంలో శుక్ల యజుర్వేదంలో మనకు కొన్ని వందల పక్షుల పేర్లు కనబడతాయి అక్కడ ఒక అధ్యాయంలో ప్రత్యేకంగా ఇవి. కాబట్టి ఇవి తిత్తిరి పక్షులండి. అది కూడా ఒకటే తిత్తిరి పక్షుల నుంచి వచ్చింది కాబట్టి తైత్తరీయం అని అర్థం. కాబట్టి నాకలోక ఇవన్నీ కూడా ఈ అందాలు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే స్వర్గలోకపు యొక్క సౌందర్యాన్ని కూడా స్వర్గల యొక్క సౌందర్యాన్ని కలిగి ఉన్నాయి. బాగా కావేరీ తీర భూములు అని చెబుతున్నాడు. కిం బహున ఇంకా ఏం చెప్పాలండి చాలా గొప్పగా ఉంది. అస్తు స్వస్తి సమస్త రత్న నిధయే దక్షిణస్యై దిశే స్వర్గస్పర్ధి సమృద్ధయే హృదయహృద్ గోదావరీ రోధసే యత్ర త్రస్త కురంగకార్భక దృశః సంభోగ లీలాభువః సౌఖ్యస్యాయతనం భవంతి రసికా కందర్పశస్త్రం స్త్రియః. అస్తు స్వస్తి ఇంకా ఎలా ఉంది అని అంటే కిం బహున ఇంకా ఏముంది అని అంటే ఎత్ర కురంగ అర్భకాలు అంటే లేడి పిల్లలు వంటి త్రస్త్రదృశాహ అంటే త్రస్త భయపడినటువంటి భయంతో కూడుకున్నటువంటి దృక్కులు కలిగినటువంటి అంటే నేత్రాలు కలిగినటువంటి సంభోగ లీలాభువః అంటే సంభోగ లీలను ఉత్పత్తి చేసేటువంటి భువః భూమి రసికాహ స్త్రియః రసికులైనటువంటి స్త్రీలు సౌఖ్యస్య ఆయతనం సకల సౌఖ్యాలకు ఆయతనమైనటువంటి కందర్ప శస్త్రం అంటే కందర్ప శస్త్రాలు అవుతాయో స్వర్గస్పర్ధి సమృద్ధయే సమృద్ధిలో స్వర్గంతో పోటీ పడేటువంటి హృదయ హృద్ గోదావరి రోధసే
హృద్యమైనటువంటి గోదావరి తటాలతో అంటే గోదావరి తీరంలో ఉన్నటువంటి శ్రీ దక్షిణస్యై దిశే, దక్షిణ దిశకు స్వస్తి అస్తు అంటే శుభం కలుగుగాక, మంగళమవుగాక అని చెప్తున్నాడు. తత్ర ప్రణత సురాసుర శిరశోణీ మరీచి చయ బహల కుంకుమానులేప పల్లవిత పాదారవింద ద్వయస్య క్రౌంచబిదో భగవతః సుగంధి గంధ మాదనాధివాసన వాసినః స్కందేవస్య దర్శనార్థిమితో గతవానస్మి తస్మాచ్చ నివర్తమానేన క్వచిదేకస్మిన్నధ్వరోధని నెక్రోధ పాదపతలే దీర్ఘాద్వశ్రాంతేన విశ్రామిత మయా శ్రూయతాం యదాశ్చర్యమాలోకితం. సుగంధి గంధమాధనాధివాసినః, సుగంధభరితమైనటువంటి గంధమాదన పర్వతవాసి అయినటువంటి క్రౌంచభిదః, క్రౌంచ పర్వతాన్ని ఛేదించినటువంటి భగవతః స్కందేవస్య, భగవంతుడైనటువంటి కార్తికేయుని యొక్క దర్శనార్థం కోసం గతవానస్మి, అక్కడికి వెళ్ళాను నేను. తత్ర అక్కడ ప్రణత సాష్టాంగ నమస్కారంగా చేస్తుండగా పల్లవిత లేత ఆకుల వంటి పాదారవిందద్వయస్య, పాదారవిందద్వయం పైన సుర అసుర శిరః, సురాసుర శిరస్సుల నుండి శోణీ మరీచి చయ అంటే ఎర్రని కాంతిపుంజాలు, బహుళ కుంకుమానులేపన అంటే చక్కనైనటువంటి కుంకుమ లేపనం చేశాయి. తస్మాచ్చ నివర్తమానే, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా క్వచిత్ ఒకానొక ప్రదేశంలో అధ్వరోధిని మార్గానికి అవరోధంగా ఉన్నటువంటి ఏకస్మిన్యగ్రోధ పాదతలే ఒక వటవృక్షం కింద దీర్ఘం అధ్వం శ్రాంతేన దూర మార్గం వల్ల కలిగినటువంటి అలసటతోటి విశ్రామ్యత మయా విశ్రమిస్తున్నటువంటి నా చేత యదాశ్చర్యం ఆలోకితం, ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన నా చేత చూడబడింది అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ వస్తూ ఆ సుగంధభరితమైనటువంటి ఆ గంధమాదన పర్వతం పైన ఉన్నటువంటి స్కందస్వామిని కుమారస్వామిని దర్శించడానికి వెళ్ళి వస్తూ ఉండగా, అతనికి నమస్కారం చేసి వస్తూ ఉండగా ఒకానొక ప్రదేశంలో ఒక వటవృక్షం కింద విశ్రమిస్తున్నటువంటి నా చేత ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం చూడబడింది అని చెబుతూ అతి లలిత పద విన్యాస సార సాధు సింధుర వధూస్కందమధిరూఢా ప్రౌఢ సఖీ సహాయ ప్రాయ ప్రాంతపత చారు చామర నర్తితాలక వల్లరీ కర్ణ కువలయాలంకార ధారిణి రుచిర రుచి మచ్చరణ నూపురా పురః సరస సాగర సరస రాగ గంధర్విక కంటకందరివ నిస్సరత్ సరస గీత ప్రేంఖోలన ప్రయాగేషు దత్తావధాన నేత్రే నిమీలయంతి ధ్రియమాణ మయూరాతపత్ర మండలిత మదన చాప చక్రవక్ర భూపాల పుత్రిక కాపి కుతోప్యుచ్చాలిత తదేవ న్యక్రోధపాద ఛాయాం మండపం ఆశిశ్రయత్. ఎలా అంటే అతిలలిత పద విన్యాస సార, అత్యంత మృదువైనటువంటి పదముల యొక్క విన్యాస సారముతోటి సాధు చక్కగా శిక్షణ పొందినటువంటి సింధురవధు అంటే ఆడ ఏనుగు స్కందం అధిరూఢ వీపు పైన అధిరోహించి ఉంది.
ప్రౌఢసఖి, ప్రౌఢ వయస్కురాలైనటువంటి సహాయప్రాయ, సహాయకులుగా ఉన్నారు. చారు చామర మరుత్, సుందరమైనటువంటి చామరాలతోటి వీస్తూ ఉన్నారు. ప్రాంత ప్రసత్, నొసటి పైన పడుతూ ఉండగా, నర్తిత అలక వల్లరి, అంటే చక్కగా ఆ ఇష్టసఖులు అంటే సఖులు చామరాలతోటి వీస్తూ ఉండగా, ఆ చామరాలు వీచగా వచ్చినటువంటి గాలి చేత ఆ ముంగురులు అంటే అలకలు ఏవైతే ఉన్నాయో ఆ అలకలు ముంగురులు ఇలా నాట్యం చేస్తూ ఉన్నాయట. కర్ణ కువలయ అలంకార ధారిణి, కర్ణాలకు నీలి కలువల్లాంటి అలంకార, నీలి కలువలను అలంకారంగా ధరించింది అని అర్థం. రుచిర రుచిమత్ చరణ నూపుర, ఇంకా ఎలాంటిది అంటే రుచిర అందమైనటువంటి, రుచిమత్ చరణ నూపుర అంటే అందంగా ఉన్నటువంటి చరణాలకు నూపురాలను ధరించింది. పురస్సర సరాగా, మధురమైనటువంటి స్వరాలతో గానం చేస్తున్నాడు. గంధర్విక, గంధర్వ సంగీతగారులు. కంఠ కందర వినిస్సరత్ అంటే కంఠము నుండి పైకి వస్తున్నటువంటి సరస సంగీత ప్రేంకోలన ప్రయాగేషు, సరస సంగీత లహరుల యొక్క ప్రయోగాల యందు దత్తావధాన, ఏకాగ్రత కలిగినటువంటిదై, నేత్రే మనాక్ మిలీయంతి, నేత్రాలను అర్ధనిమీలితంగా చేసింది. మయూర ఆతపత్ర మండల, నెమలి ఈకలతో చేసినటువంటి గోడుగును ధ్రియమాన పట్టుకొని ఉంది. మదన చాప చక్ర, మన్మద చాపని వలె మండలిత అంటే వంపు తిరిగినటువంటి, వక్రభ్రూహు అంటే వంకరగా ఉన్నటువంటి కనుబొమలను కలిగి ఉంది. కుతహ అపి ఎక్కడి నుంచో, కా అపి ఎక్కడికో, ఉచ్చలిత బయలుదేరినటువంటి, కాపి భూపాల పుత్రిక ఒకానొక రాజకుమారి. తదేవ నెక్రోధపాదపచ్ఛాయా మండపం ఆశిష్యత్, అదే వటవృక్షంలో నీటిలో ఉన్నటువంటి మంటపాన్ని ఆశ్రయించింది అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడికి ఒకానొక రాజకుమారి వచ్చింది. ఆ రాజకుమారి ఎలా ఉంది అని అంటే, ఇటుపక్కల అంటే ప్రౌఢ వయస్కురాలైనటువంటి సఖులు సేవిస్తూ ఉన్నారు. ఆ సఖులు చామరాలతో వీస్తూ ఉండగా ముంగురులు కదులుతూ ఉన్నాయి. ఇలా చాలా గొప్పనైనటువంటి మంచి గలము, తర్వాత నూపురాలకు అందమైన ఆభరణాలు ధరించింది. మొత్తం దానికి సంబంధించినటువంటి విషయానంతా కూడా చూపించారు. ఇప్పుడు మనకు ఇప్పటి కాలంలో మూవీస్ లో ఇలా అలా ఆభరణాలు చూపించడం, ఇలాంటి మనకు ఈ కెమెరా టెక్నిక్స్ లో ఇవంతా కూడా మనకి ఇక్కడ పదాల్లో పెట్టారు కవి. కాబట్టి ఇక్కడ వక్రభ్రూహు అంటే కనుబొమ్మల కలిగి, అంటే వంపు తిరిగినటువంటి కనుబొమ్మలు కలిగి ఉన్నాయి. ఇది కూడా సాముద్రిక లక్షణాల్లో మనకు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే భ్రూ అనేటువంటిది, భ్రూ యొక్క మనకు నటనలో ఈ కనుబొమ్మలను కదిలించడం, దాని ద్వారా అంటే దానికి కనుబొమ్మల యొక్క విషయాన్ని బలిగితం రేచితము అని అంటే కనుబొమ్మల యొక్క కదలికలను రెండు రకాలుగా వర్ణిస్తాడు. బలిగితం రేచితం అని. బలిగితము అని అంటే ప్రేమతో కూడుకున్నటువంటి భావాన్ని వ్యక్తం చేయబడేటువంటి ఎక్స్ప్రెషన్, అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి దాన్ని బలిగితము అని అంటారు. క్రోధమైనటువంటి భావాన్ని, మనకు ఇప్పుడు కృష్ణరాజు సినిమాలు అలాంటివి అద్భుతమైనటువంటి క్రోధ సన్నివేశాల్లో రేచితం అంటే ఈ భ్రూ అంటే కనుబొమ్మల యొక్క వాటి యొక్క విన్యాసంతో అంటే క్రోధభావాన్ని అలాగే ప్రేమ భావాన్ని దర్శింపజేస్తూ ఉంటారు నటన వచ్చినటువంటి వాళ్ళు అవి. కాబట్టి నాట్య శాస్త్రంలో శిరోభేదాలు, దృష్టి భేదాలు, గ్రీవాభేదాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కుంచితము అనేటటువంటిది కూడా ఉంది సార్. కుంచితం, బలిగితం మేడం, కుంజితం, బలిగితం, రేచితం. కుంజితం దాని ఎక్స్ప్రెషన్ కూడా ఇదే కదా, ప్రేమతో కూడుకుంది. కుంచితము అంటే కనుక ముకుళించబడినటువంటి కనుబొమ్మలు అని, అంటే అసహ్యించుకోవడము, అలాంటి చిరుకోపంతో ముఖం తిప్పుకున్నప్పుడు కుంచిత భ్రూ అని అట్లా చెప్తారు. కుంచితం, రేచితం, రేచితం, బలిగితం, కుంచితం, రేచితం. అంటే మనకు సంస్కృతంలో ఏంటంటే లేని విషయం లేదండి. ఎందుకంటే మామూలుగా అంటే ఒక వ్యక్తి యొక్క
మనస్సులో కంప్లీట్ గా ఏముంది తెలుసుకోవడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యం కాని విషయం అయినప్పటికీ కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ దాంట్లో చెప్తాడు. ఆ మనసులోని భావాన్ని అభినయ రూపంలో అభినయ చేయడం రూపంలో అనేది సహజం చెప్పడానికి. కాబట్టి అవును దాంట్లో ఇవన్నీ ఉపయోగపడతాయి. అది దాంట్లో ఏం చెప్తాడంటే నేత్రవక్త్ర వికారైశ్చ చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ లక్షతేంతర్గతం మనః అని ఒక శ్లోకం అండి. చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ చేష్టయా భాషణేన చ మొదటి పాదం గుర్తుకురా. చేష్టయా భాషణేన చ అంటే మనం చేష్టలు, భాషణం మనం మాట్లాడేటువంటి విధానము, నేత్ర వక్త్ర వికారైశ్చ నేత్రముల యొక్క వక్త్రము యొక్క వికారములు అంటే ఎక్స్ప్రెషన్స్, దీని ద్వారా లక్షతేంతర్గతం మనః అంతర్గతమైనటువంటి మనస్సు వ్యక్తమవుతుంది అనేటువంటి దానికి ఒక శ్లోకంలో చెప్తాడు అన్నట్టు. ఓకే. నేత్రవక్త్ర వికారైశ్చ చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ లక్షతేంతర్గతం మనః అని ఒక శ్లోకం. మొదటి పాదం గుర్తురావట్లేదు. అలంకార శాస్త్రంలోనేనండి? అవునండి. ఇది దాంట్లో అంటే ఇది జనరల్ శ్లోకం అండి, ఎక్కడో గ్రంథంలో వచ్చింది అలంకార. ఓకే. కాబట్టి ఇక్కడ ఆమె అందమైనటువంటి ఆ స్త్రీ అక్కడ వటవృక్షం కింద ఉన్నటువంటి మండపాన్ని ఆశ్రయించింది. తంచాలోక్య చింతితవానస్మి విస్మితమనాహ ఆమెను చూసి నేను ఆలోచించాను, విస్మయాన్ని చెంది. ఏంటది? కిం లక్ష్మీ స్వయమాగత మురరిపుర్ దేవస్య వక్షస్థలాత్ కోపాత్ పత్యురుతావతార మకరో దేవీ భవానీ భువి శ్యామాంభోజ సదృక్ష పక్ష్మల చలన్ నేత్రామిమం పశ్యతో ధాతస్తాత కరోషి కిం న వదనే చక్షుస్సహస్రం మమ. చాలా గొప్పగా వర్ణించాడు. కిం లక్ష్మి స్వయమాగత, ఆమెను చూసి విస్మయంతో నేను ఆలోచించాను. మురరిపోహ దేవస్య వక్షస్థలాత్ అంటే మురరిపువైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం నుండి స్వయం లక్ష్మీ స్వయంగా లక్ష్మీ ఆగతాక్యం వచ్చిందా ఏంటి? ఒకటి. దేవి భవానీ పత్యు కోపాతుత భువి అవతారం అకరోత్వ పోనీ ఆ పరమేశ్వరుని పైన భర్త అయినటువంటి పరమేశ్వరుని పైన కోపంతో పార్వతీదేవే భూమిపైకి దిగివచ్చిందా? శ్యామ అంభోజ సదృక్ష పక్ష్మల, శ్యామ అంటే నీలి కలువలతో సమానమైనటువంటి కన్నులు కలిగినటువంటి పక్ష్మ అంటే రెప్పలండి, కంటి రెప్పలను పక్ష్మ అంటారు. చలత్ నేత్రం చంచలమైనటువంటి నేత్రాలను కలిగి ఉన్నటువంటి ఇమాం పశ్యత ఈమెను చూడ్డానికి తాత సృష్టికర్త తండ్రి మమ వదనే చక్షుస్సహస్రం నా వదనంలో 1000 నేత్రాలను కిం నకరోషి ఎందుకు సృష్టించలేదు అని చాలా గొప్పగా అతిశయోక్తిగా చెప్పాడంట. చాలా అపురూపమైనటువంటి సౌందర్యవతి, ఆమెను చూసి ఇలా అనుకున్నాను అని అంటూ ఆయన వచ్చినటువంటి వ్యక్తి నలునికి చెప్తున్నాడు. కాబట్టి లక్ష్మి తర్వాత పార్వతి ఈ దేవులతో చేసి ఇలాంటి అందమైనటువంటి ఈమెను చూడ్డానికి నాకు నా వదనానికి 1000 నేత్రాలు ఎందుకు ఇయ్యలేదు అని ఇలా చాలా గొప్పగా అతిశయంగా చెప్పాడు శాబ్దూల వికృత సందేహాలంకారం. ఇందో సౌందర్యమాస్యం కలయతి కమల స్పర్ధిని నేత్రపత్రే కాళింద్యా కుంతలాలి తులయతి విభవం భవ్య భంగైస్తరంగై తస్యాః కిం శ్లాఘ్యతేన్యస్ సుభగ గుణనిధేః కాప్యపూర్వైవ యస్యాః పుష్పేషోర్వైజయంతి జయతి యువజనోన్మాదిని యౌవనశ్రీః. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆస్యం ఈమె యొక్క వదనాన్ని చూసి ఇందో సౌందర్యం కలయతి చంద్రుని యొక్క సౌందర్యాన్ని పొంది ఉన్నది. కమలస్పర్ధిని నేత్రపత్రే ఆమె యొక్క అవయవాలన్నీ కూడా చెప్తున్నాడు. కమలస్పర్ధిని కమలాలతో పోటీ పడుతున్నటువంటి నేత్రపత్రాలు, భవ్యభంగై కుంతలాలి కుంతలములు అంటే కురులు అంటే వెంట్రుకలు,
భవ్య భంగై బాగా వంపులు తిరిగినటువంటి నేత్రాలు కురులు, కాళింద్యాహ తరంగై యమునా నది యొక్క తరంగాల యొక్క విభవం తులయతి, అంటే ఆమె యొక్క బాగా నల్లగా, కాళింది అంటే యమున, యమున ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కాబట్టి నల్లగా ఉన్నటువంటి యమునా నది తరంగాల యొక్క వైభవంతో తులతూగుతున్నాయి, అంటే చాలా బాగా బ్లాక్ గా ఉన్నటువంటి, నల్లగా ఉన్నటువంటి కురులు ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. యువజన ఉన్మాదిని, యువజనులకు ఉన్మాదాన్ని కలిగించడంలో పుష్ప ఈశోహ వైజయంతివా, అంటే పుష్ప ఈశ, ఈశ అంటే బాణము అని అర్థం, ఇషు, ఇషు అంటే ఇక్కడ బాణము. పుష్ప ఈశ అంటే పుష్పబాణుడు, పుష్పబాణుడు అంటే మన్మథుని యొక్క బాణాలు. అరవిందం అశోకం చూతం నవమల్లికం, అరవిందం అశోకంచ చూతంత నవమల్లికం నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అని మన్మథుని యొక్క బాణాలకు 5 బాణాలు, వాటి పేర్లు. అరవిందం అశోకం చూతం నవమల్లిక ఇలాంటి నవమల్లికం. కాబట్టి ఇక్కడ పుష్ప ఈశోహ వైజయంతివ, కాబట్టి జయతి, జయాన్ని పొందుతుంది. కాపి అపూర్వ, అంటే ఈమె అంత అపూర్వమైనటువంటి యస్యాహ యవ్వనశ్రీ, ఆమె యవ్వన సంపద కిం శ్లాఘ్యతే అన్యత్, మరి ఏ విధంగా శ్లాఘించాం అంటే చాలా గొప్పగా అపురూపమైనటువంటి సౌందర్యవతి ఆమె అని చెప్తున్నాడు. ఇంకా చెబుతున్నాడు, ఈరోజు అవుతుందా, ఆకారస్ సమనోహరస్ సమహిమా తద్వైభవం తద్వయః సాకాంతి సచ విశ్వ విస్మయకరః సౌభాగ్య భాగ్యోదయః ఏకైకస్య విశేష వర్ణన విదౌ తస్యాః స ఏవ క్షమో యస్యాస్మిన్ నురగ ప్రభోరివ భవేత్ జిహ్వా సహస్రద్వయం. ఆకారస్ సమనోహరః, ఇంకా ఏం చెప్తానంటే ఆ మనోహరానికి ఒక ఆకృతి, స మహిమ ఉన్నతత్వం, తద్వైభవం ఆ వైభవం, తద్వయః వయస్సు, సా కాంతి ఆ ప్రకాశం, సచ విశ్వ విస్మయకరః నిజంగానే విశ్వాన్ని విస్మయపరిచేటువంటి విధానంగా ఉంది. తస్యా సౌభాగ్య భాగ్యోదయః ఆమె యొక్క ఉదయించేటువంటి సౌభాగ్య, ఏకైకస్య వీటిలో ఒక్కొక్క దాన్ని వర్ణించడానికి విశేష వర్ణన విధౌ, విశేషంగా వర్ణించాలంటే యస్య అస్మిన్ ఉరగ ప్రభోహ ఇవ, అంటే సర్పరాజు, సర్పరాజు ఎందుకంటే జిహ్వా సహస్రద్వయం భవేత్, అంటే 1000 పడగలు ఉంటాయి కాబట్టి 1000 పడగలు ఉంటాయి కాబట్టి 2000 నాలుకలు, అంటే సహస్రఫన, అంటే 1000 పడగలు కలిగినటువంటి సర్పరాజుకే ఇది సాధ్యమవుతుంది, ఎందుకంటే దానికి 2000 నాలుకలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క నాలుకతోటి వర్ణించడానికి ఈమె యొక్క సౌందర్యం సాధ్యం కాదు కాబట్టి అని బాగా అతిశయంగా వర్ణించాడు. ఇదే రకమైనటువంటి వర్ణన మనకు ప్రతాపరుద్రీయము అనేటువంటి అలంకార గ్రంథంలో విద్యానాథుడు ప్రతాపరుద్ర మహారాజును వర్ణిస్తూ చెప్పినటువంటి సందర్భం సమానంగా ఉంది ఇది అది. కాబట్టి ఇక్కడ దమయంతిని వర్ణిస్తున్నాడు. సాపి యథాతమిదానిం మామిహ పృచ్ఛసి తథార్థపతమిలితం కంచిదుదీచీన మధ్వగం దక్షిణస్యాం దిశి ప్రస్థితమాదరేణ పృచ్ఛంతి ముహూర్తమివ తత్రైవ విశ్రమితుం ఆరభత. శ్రుతశ్చాయం మయాపితేన తస్యాః పురః కశ్చిదుదీచ్య నరపతేః శ్లాఘ్యాయమాన కథావశేషాలాపః. సాపి ఆమె కూడా యథాత్వం ఇదానీం మాం ఇహ పృచ్ఛసి, ఏ విధంగా నీవు ఇప్పుడు నన్ను అడుగుతున్నావో, తథా అర్ధపతమిలత్ ఆమె మార్గమధ్యంలో కలిసినటువంటి దక్షిణస్యాం దిశి ప్రస్థితం, దక్షిణ దిశకు ప్రయాణం చేస్తున్నటువంటి కంచిత్ ఉదీచీనం ఒకానొక ఉత్తర ప్రాంతవాసి అయినటువంటి అధ్వగం యాత్రికుణ్ణి ఆదరేణ పృచ్ఛంతి ఆదరంగా అడుగుతుంది. తత్ర ఏవ అక్కడే ముహూర్తమివ ముహూర్త కాలం పాటు విశ్వసితం ఆరభత విశ్రమించడానికి ఆరంభించింది. తస్యాః పురః ఆమె ముఖంలో శ్లాఘ్యమాన ఆమె సముఖ అంటే ఆమె ఉపస్థితిలో శ్లాఘ్యమాన శ్లాఘింపదగినటువంటి కస్యచిత్ ఒకానొక ఉదీచ్య నరపతేహే ఉత్తర ప్రాంతపు రాజు గురించి తేన ఆ ఉత్తర ప్రాంత యాత్రికుని చేత అయం కథా అవశేష ఆలాపః ఆ చెప్పబడినటువంటి కథలో మిగిలిన భాగం మయా అపి నా చేత శృతః వినబడింది.
అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒకానొక బాటసారిని మీరు నన్ను ఏ విధంగా అడిగారో ఆమె కూడా ఆ విధంగా అడిగింది. ఆ ఉత్తర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఆ యాత్రికుణ్ణి ఆమె కూడా ఈ విధంగా అడిగింది, ఉత్తర దేశంలో ఉన్నటువంటి రాజును గురించి అని చెబుతున్నాడు. తస్మిన్ స్మిత ముఖే యూని యూపదీర్ఘ భుజద్వయే తే ధన్యా న్యపతన్యేషాం కందర్ప సదృశో దృశః. కందర్ప సదృశ, మన్మథ సదృశమైనటువంటి తస్మిన్ యూని, ఆ యువకుని, స్మితముఖే అంటే చిరునవ్వునే ముఖము యందు కలిగినటువంటి యూపదీర్ఘ భుజద్వయే అంటే యూపస్తంభముల వంటి పొడవైనటువంటి భుజద్వయం పైన ఏషాం దృశ, ఎవరి దృష్టి న్యపతత్ పడిందో తే ధన్యాహ, వారు ధన్యులు కదా అని అంటూ నలుడి యొక్క అంటే మన్మధునితో సమానమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి, అలాగే యూపస్తంభాల వంటి, యూపస్తంభము అని అంటే యజ్ఞ ప్రదేశంలో నాటేటువంటి స్తంభం పేరు యూపస్తంభము అని అంటారు. కాబట్టి యూపస్తంభంలో అంటే బాగా దృఢమైనటువంటి భుజాలు కలిగినటువంటి అని అర్థం. అలాంటి వారి పైన ఎవరి దృష్టి పడిందో వారు ధన్యులు అని అంటూ ఉన్నారు. కిం బహున, ఇంకా ఏంటి అని అంటే సాత్వం మన్మథ మంజరీ సచయువా భృంగస్తవై వోచితః శ్లాఘ్యం తద్భవతో కిమన్యదపరం కింత్వేతదాశాస్మహే భాగ్యైర్యోగ్య సమాగమేన యువయోర్మానుష్య మాణిక్యయోః శ్రేయానస్తు విధేర్ విచిత్ర రచన సంకల్ప శిల్ప శ్రమః. కిం బహున, ఇంకా ఏంటి అంటే సాత్వం, నీవు అంటే ఉత్తర ప్రాంత యాత్రికుడు రాజకుమారితో చెప్తున్నాడు, మన్మథ మంజరివి, సచయువ భృంగ, ఆ యువకుడు అంటే నువ్వు మంజరివి, ఆ యువకుడు తుమ్మెద, తవ ఏవ నీకే ఉచితమైన వాడు, తద్భవతో మీ ఇరువురి యొక్క కిమన్యతపరం, ఇంకా ఏం చెప్పాల్సింది, శ్లాఘ్యం, ఇంకా ఏమని శ్లాఘించాలి, కింతతి ఏతద్ ఆశాస్మహే, మేము ఆశిస్తాం ఏంటంటే భాగ్యవశాత్ మానుష్య మాణిక్యయోః, మనుష్యులలో మాణిక్యం వంటి యువయోః, మీ ఇద్దరు యోగ్య సమాగమేన, యోగ్యమైనటువంటి సమాగమంతో, విధేహి విచిత్ర రచన, బ్రహ్మదేవుని యొక్క అద్భుతమైన సృష్టి చేయాలనే సంకల్ప శిల్పశ్రమ, కాబట్టి సంకల్పంతో శిల్పశుద్ధికై పడినటువంటి శ్రమ శ్రేయానస్తు, ఫలించి శుభముగాక అని అంటున్నాడు. ఇదే విషయాన్ని నైషధంలో ఋతసార వివేందు మండలం దదతం ధామ విలోకయన్ అంటే ఆ బ్రహ్మదేవుడు చాలా అద్భుతమైన వర్ణన. దమయంతి ముఖాన్ని చేయడానికి హృతసారం ఇవేందు మండలం అంటే ఆ ఇంద్రుని యొక్క అంటే చంద్రునిలో కొంత భాగాన్ని తీసుకొని ఈమె ముఖమందు పెట్టాడు, అలా నిర్మించాడు అని చెప్తాడు. హృతసారం ఇవేందు మండలం దదతం ధామ విలోకయన్ విరించి అని అంటే చాలా గొప్పనైనటువంటి అద్భుతమైన శ్లోకం, అది నైషధంలో వస్తుంది. సేమ్ అదే భావం ఇక్కడ కూడా కొంత కనబడుతుంది. తన్న జానే సకః సుకృతి తేన తస్యాః శ్రవణాదేవోల్లసత్ బహుళ పులకాంకురోత్తంభిత ఉత్తంబితాంశుకాయాః పురో విస్తరేణైవం వర్ణితః నచ మయాపి విస్మయా విస్మృత వివేకేన కేయం కస్యేయం కుత్ర గుతో వా ప్రస్థితేతి ప్రశ్నాగ్రహ కృతః కేవలం అదృష్ట పూర్వరూపోత్పన్నాకస్మికం కౌతుకాతిరేకాస్తమిత సమస్తాన్య వ్యాపారేనేకాగ్రతయా గ్రహ నిరుద్ధేనేవాంధనేన మూకేనైవ మూర్ఛితేనైవ విషవిధూర్ణితేనైవ స్తోభస్తంభితేనైవ గతాయామపి తస్యాం తేనాధ్వనేన సహ తత్రైవ న్యక్రోధ తరుతలే శృతిరితాం ఆసితమాసీత్. ఇంకా అదృష్టవంతుడు ఎవరంటే తత్ న జానే, అహం నాకు తెలియదు.
తేన అతని చేత ఉత్తర ప్రాంత యాత్రికుడు తస్యాహ పురమామయం సుముఖంలో విస్తరేణ ఏవం వర్ణిత, ఇంకా విస్తారంగా ఏం వర్ణించబడిందంటే శవనాదేవ ఉల్లసతం బహుళ పులకాంకుర, విన్నంతలోనే అనేక విధంగా పులకాంకురాలు ఒకటి, ఉదస్తంభిత అంశుకాయాహ, ఆమె దుస్తులు పైకి లేచి ఎగిరిపోతూ ఉన్నాయి. మయాబి, నా చేత కూడా విస్మయ విస్మృత వివేకేన, అంటే విస్మయంతో నశించినటువంటి వివేకంతో, కాయం, ఈమెవరు, కస్యాయం, ఈమె ఎవరికి సంబంధించినటువంటిది, కుత్ర కుతః వా ప్రస్థిత, ఎక్కడికి ఎందుకు వెళుతుంది, ఇది ప్రశ్నగ్రహ ఆగ్రహ అనే ప్రశ్నలు ప్రతిదిన కృత అడగబడలేదు. ఇవన్నీ నేను మనసులో అనుకున్నాను కానీ అడగదు. కేవలం అదృష్టపూర్వ రూపా ఉత్పన్న, కేవలం పూర్వరూపం అంటే పూర్వం చూడనటువంటి అద్భుతమైనటువంటి రూపం కావడం చేత ఆకస్మిక కౌతుక అతిరేక, కాబట్టి ఆకస్మికమైనటువంటి అతి కుతూహలం చేత అస్తమిత మాయమైపోయినటువంటి సమస్త అన్య వ్యాపారేణ, ఇతర వ్యాపారాలన్నీ కూడా మర్చిపోయాను. ఏకాగ్రతతోటి గ్రహ నిరుద్ధేన, దుష్టశక్తులు ఆవరించినట్టుగా, అంధేన ఇవ, అంధుని వలె, మూకేన ఇవ, మూగవాని వలె, మూర్ఛితేనేవ, మూర్ఛపోయినటువంటి వాని వలె, విష విధూర్ణితేనేవ, విషప్రయోగం చేయడం చేత నిలకడ కోల్పోయినటువంటి వాళ్ళే, స్తోభ స్తంభితేనేవ, కట్టెలాగా అంటే కట్టెగా మారిపోవడం అంటే స్తంభించినటువంటి వాళ్ళే, గతాయామపి తస్యాం, ఆమె వెళ్ళిపోయినా కూడా, తేన అధ్వనేన సహా, ఆ యాత్రికుడితో, తత్ర ఏవ నెక్రోధ తరితలే, అక్కడ వడవృక్షం కిందనే, సుచిరం ఆసితం ఆసీత్, చాలాసేపు అలా కూర్చుండిపోయాను, ఆమె వెళ్ళిపోయింది, అదంతా జరిగిపోయింది, కానీ నేను అక్కడ అలాగే ఉండిపోయాను అని చెబుతున్నాడు. ఇది కంటిన్యూ చేయమంటారండి? ఇంకొక పావుగంట పడుతుందా? సరిపోతుందా ఇక్కడ పెద్దమంటూ? చెప్పేస్తే కంప్లీట్ అయిపోతుందండి, లేకపోతే రేపైనా చెప్పండి, మీ కన్వీనియన్స్. రేపు ఊరికెళ్తున్నానండి, రేపు కుదిరేట్టుగా లేదు. ఇంకా ఇక్కడ కొంతవరకు చెబుదాం, డైరెక్ట్ కంప్లీట్ చేసి మీదికి డైరెక్ట్ ఇక్కడ మీనింగ్ చెప్పేసి, కాబట్టి అవునండి కంప్లీట్ చేస్తాను. ఓ ఆయుష్మింద్ర, ఏష కథిత స్వవృత్తాంత, నా సొంత వృత్తాంతం అంతా కూడా చెప్పాను. ఆ దిశలో సకల జగజ్యోత్స్నయాత్తయ, అంటే సకల జగత్తుకు వెన్నులైనటువంటి ఆమె చేత, అస్మిన్నభి దేశే, ఇప్పుడు ఈ ప్రాంతంలో, నిశేష జననైన కుముదేందునత్వయా దృష్టేన, సకల జనులకి జనుల నయనాలకు నీలకలువల లాంటి చంద్రుని వంటి నిన్ను చూడడం చేత, యద్ ద్రష్టవ్యం దృష్టం, ఏదైతే చూడాల్సిందో అది చూడబడింది. మే జన్మ శ్లాఘ్యం అభవత్, నా జన్మ చరితార్థమైపోయింది. చక్షుషీ కృతార్థే జాతే, నా కళ్ళు కూడా సార్థకమైపోయాయి. సంపన్న సకల పరిభ్రమణ ప్రయాస, కాబట్టి యాత్రలకై పడినటువంటి ప్రయాస అంతా కూడా సఫలమైంది. తదిదానీం కిం అన్యత్, ఇంతకంటే నాకేం కావాలి? స్వవిషయ గమనాయ మాం అనుమన్యస్వ, ఇంకా అంతా చెప్పాల్సిందంతా చెప్పాను. నేను అది చూడాల్సిన వ్యక్తిని చూశాను, మీరే నేను చూడాల్సిన వ్యక్తి, ధన్యమైపోయింది నా జన్మ, నేను నా ఊరికి వెళ్ళిపోవడానికి అనుమతినివ్వండి అని చెప్తున్నాడు. రాజాప్యేతాదాకన్య చింతితవాన్, స్త్రీమాణిక్య మహాకర సవిషయ పాంతోప్యయం తథ్యవాగ్ వ్యాపారైపి విధే విచిత్ర రచన తత్తిం న సంభావ్యతే, కింత్వాశ్చర్య మదృష్ట రూప విభవాప్యాకర్ణ్యమానా సతి, కాంతేత్యున్నత చేతసోపి కురుతే నామ్నైవ నిమ్నం గతః. కాబట్టి రాజు కూడా ఈ విధంగా ఆలోచించాడు. ఏంటి అని అంటే, స విషయ దేశం స్త్రీమాణిక్య మహా ఆకర, మాణిక్యాల వంటి స్త్రీలకు ఆకరంగా ఉంది కదా. అయం పాంత అపి తథ్యవాక్, ఈ పాంతుడు కూడా చెప్పినటువంటి పాంతుడు నిజమే చెప్తాడు, అబద్ధం కాదు. విధేహ వ్యాపార అపి, సృష్టికర్త యొక్క చేష్ట కూడా విచిత్ర రచన, అద్భుతాలను సృష్టించడమే కదా. తత్కింన సంభావ్యతే, అది ఎందుకు సంభవం కాదు. కింటు ఆశ్చర్యం, కానీ ఆశ్చర్యం ఏంటంటే, అదృష్ట రూప విభవ,
ఆమె రూపవైభవం చూడినప్పటికీ కూడా కాంతా ఇతి నామ్నా ఏవ ఆకర్ణ్యమాన ఉన్నత చేతసః అపి మనః నిమ్నం కురుతే. కాబట్టి ఆ కాంత పేరు విన్నంత మాత్రానే ఉన్నతమైనటువంటి చిత్తమైనప్పటికీ కూడా ఇంకా మనస్సున్నది కృంగదీస్తుంది అని అంటూ ఉన్నాడు. ఇంకా ఏంటి అని అంటే నో నేత్రాంజలినా నిపీతమసకృత్ తస్యా స్వరూపామృతం నో నామాన్వయ పల్లవోపి చ మయా కర్ణావతం సీకృత చిత్రం చుంబతి చుంబకాశ్మకమయో యద్ బాహులాద్ధూరతః తద్వత్తర్జిత ధైర్యమేతద్ దీప ఇక్కడ పోయింది మనోధావతి తస్యాం మనోధావతి, ఇక్కడ తసయాం అని పడ్డదండి, తస్యాం మనోధావతి. కాబట్టి ఇంకా ఏంటి అంటే ఆమె అమృత రూపము, అలాగే నా నేత్రాంజలి పేత నో నిపీతం క్రోలబడలేదు, నామ అన్వయ పల్లవరుపి అంటే లేచివురాగు వంటి పేరు కూడా నోచమయా కర్ణావతం స్వీకృత నా కర్ణముల చేత అలంకరింపబడలేదు. చిత్రం ఆశ్చర్యం యద్వత చుంబకాశ్మకం ఏ విధంగా అయస్కాంతము బలాతు దూరత దూరం నుండే బలంగా చుంబతి అయహ ఇనుమును ఆకర్షిస్తుందో తద్వత్ అదే విధంగా తర్జితం ధైర్యం. కాబట్టి నా యొక్క ధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఏతదపి మే మనః ఈ నా మనస్సు తస్యాం ధావతి ఆమె వైపే పరుగులు తీస్తుంది అని చెప్తున్నాడు. ఈ ప్రకారంగా సోయం దుర్లభేష్వనురాగ. కాబట్టి పురుషులకు దుర్లభమైనటువంటి విషయాలపైన అనురాగం ఇలాంటిదే ఉంటుంది. కాబట్టి జ్వరం లేకుండా అస్వస్థత, పేదరికం లేకున్నటువంటి దుస్థితి, విషాస్వాదనం చేయకుండా తల తిరగడం, భయం లేకుండా శరీరం కంపించడం, ఇవన్నీ మన్మథావస్థలు అని అంటారండి. అంటే స్తంభ ప్రళయ రోమాంచో స్వేదో వైవర్ణ్య వేవతు అశ్రువైశ్వర్యమే ఇత్యష్టౌ సాత్విక భావాలు, తర్వాత వీటికి సంబంధించినటువంటి భావాలు, సాత్విక భావాలు, వ్యభిచారి భావాలు, ఇవన్నీ మనకు రసంలో ఇవన్నీ చెప్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఇక్కడ వర్ణించాడు. కాబట్టి శరీరం కంపించడం, తనను విక్రయించుకునే పరులకు వశం కావడం, వార్ధక్యం లేకనే మందత్వం, దుష్టశక్తులు ఆవహించకనే ఉన్మాదం, సుడిగాలి తగలకనే గింగిరాలు తిరగడం, మౌనం పాటించకనే మూకంగా ఉండిపోవడం, వెనికిడి, ఇలాంటివన్నీ కూడా ఏంటి అనంటే జనులకు దుర్జనులుగా ఈ విధంగా చేయడం ఎవరి వ్యాపారము అట్టి మన్మధునికి, అంటే మన్మధుని యొక్క లీలల వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అన్ని విధాలా దానికి నమస్కారము అని చెబుతున్నాడు దీంట్లో. అంటే అతని యొక్క స్థితి, నలుని యొక్క స్థితి వర్ణించడం. ఈ ప్రకారంగా ఆలోచన చేస్తూ తన సర్వాంగ భూషణాలన్నీ కూడా అతడు ఎంతో దయతో ఇచ్చేశాడు. ఆయా ప్రసంగాలతో కొంత సమయం ఒంటిపై అప్పుడు ఆ పథికునికి అతడు బయలుదేరిన విధంగా ఏదో విధంగా పంపించేశాడు. తాను స్వయంగా మధ్యకాలంలో వేటను పొందినటువంటి తడిసిన మృగాల శిరస్సులను, చెవులతో కూడిన విచిత్రమైన రంగులున్న చర్మాల వేట ఉపకారం మొదలైనటువంటి తోటి అనుసరింపబడే రాజు తన ఆవాసానికి, ఇంటికి అంటే రిటర్న్ అయిపోయాడు. తతః ప్రకృతి హృద్యోద్యాన మరుత్తరంగి అని చెబుతూ అప్పటి నుంచి హృద్యమైనటువంటి ఉద్యాన గాలులు, నదీ తీరంలో అనేక కమల దళాలు పరిచినటువంటి తల్పముల పైన ధీరుడైనటువంటి పరవశమైన అంగముల చేత అతని యొక్క ఇది మన్మథావస్థకు సంబంధించినటువంటి వర్ణనంతా కూడా చేస్తున్నాడు. ఆమె యందు అనురక్తుడైనటువంటి నలుని యొక్క మానసిక స్థితిని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అలాగే పునరపి, ఇంకా అతని స్థితి ఈశ్వర పాదాద్వయ ముద్రితమైనటువంటి శిరస్సు కలిగిన ఆ యువకుని యొక్క కామోద్రేకానికి నివాసమైనటువంటి వర్షాకాలపు రోజులు పతి మార్గంలోను ఆమెను తెలిపినటువంటి యాత్రికుల సమూహాలను పదే పదే అడుగుతూ క్రమంగా గడిచిపోతున్నాయి అని ఇక్కడ ముగించేశాడు. అంటే ఆ దమయంతి యొక్క సౌందర్య వర్ణన విని ఆమె యందు అనురక్తుడైనటువంటి వాడై అతడి యొక్క స్థితి, అంటే ఈ మన్మథ అవస్థలకు సంబంధించినటువంటి విషయం ఇలాగా అతన్ని ఆ బాడసాన్ని పంపించేసి అతడు కూడా రిటర్న్ అయ్యి, అలా ఆయన ఏంటి అని అంటే
ఆ వర్షాకాలపు రోజులు ప్రతి మార్గంలోనూ ఆమెకు తెలిసినటువంటి, అంటే అలా వస్తున్నటువంటి మార్గంలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తులను, అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రతి యాత్రికులను కూడా అడుగుతూ ఆ విషయాలను తెలుసుకుంటూ ఉన్నాడు అని ఇక్కడ ప్రథమ సర్గను కంప్లీట్ చేశాడు త్రివిక్రమ భట్టు. ఈ ప్రకారంగా ప్రథమోచ్ఛ్వాసం దమయంతుడి నలచెంపు వృత్త కావ్యంలో ప్రథమోచ్ఛ్వాసం ఈ విధమైనటువంటి సన్నివేశాలతోటి కంప్లీట్ అయిపోయింది. సుకవి ప్రశంస, కుకవి నింద, అలాగే ఆర్యావర్త దేశ వర్ణన, ఆర్యావర్తంలో తన యొక్క కవికి సంబంధించినటువంటి విషయ వర్ణన, అలాగే ఆర్యావర్తంలో మధ్యప్రదేశమైనటువంటి రాజధాని నగరమైనటువంటి నిషధపురి వర్ణన, అలాగే నలుని వర్ణన, తర్వాత మహామంత్రి వర్ణన, వర్షర్తు వర్ణన, అలాగే మృగయా వర్ణన, ఆ తర్వాత దమయంతి వర్ణన. ఈ ప్రకారంగా ఈ అంశాలతోటి మనకు ప్రథమోచ్ఛ్వాసం సమాప్తం అయింది. కాబట్టి దీంట్లో ప్రధానమైనటువంటి విషయాలు మనకు 2 రకాల అంశాలు. ఒకటేమో 5 మార్కుల ప్రశ్నలు, రెండవదేమో 10 మార్కుల ప్రశ్నలు మనకు దీంట్లో ఉన్నటువంటి. కాబట్టి ఆయా సందర్భాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి విశేషాలను బట్టి వ్యాఖ్యాత అన్నప్పుడు ఆ శ్లోకంలో ఉన్నటువంటి పదాలను విశ్లేషించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇన్ని గద్యాలు గుర్తుంచుకోవడం అవన్నీ సాధ్యం కాని విషయమే. కాబట్టి కథా విశేషం అంతా కూడా తెలిసింది. కాబట్టి కథలో ఎక్కువగా ఏదైనా ఇప్పుడు మామూలుగా జనరల్ క్వశ్చన్స్గా వచ్చినప్పుడు దీంట్లో ఉన్నటువంటి కథా ఇతివృత్తం ఒకసారి వింటే కథ గుర్తుండిపోతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా పాయింట్స్ లాగా గుర్తుంచుకొని రాసే ప్రయత్నం చేయండి. ప్రతి పదం గుర్తుండడం అయితే సాధ్యం కానటువంటి విషయమే. అయినప్పటికీ ఎక్కడైనా విశేషాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా గుర్తుంచుకొని కవి ఈ ప్రయోగాలు చేశాడు అనేటువంటి ఒక విషయంలో కవి యొక్క కవితా చమత్కృతిని గురించి, అలంకారాలను గురించి, సాహిత్య వైభవాన్ని గురించి రాస్తే పరిపూర్ణమవుతుంది అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి విషయం. మహోదయ, సార్, త్రివిక్రమ భట్టు నలచెంపు గ్రంథంలో అనేక వర్ణనలతో ఎలా ఆశ్చర్యపరిచారో వాటన్నిటిని మీరు చాలా వివరణలతో గ్రంథబోధన బహుమధురంగా చేశారు. చాలా చోట్ల సందర్భోచితంగా ఎక్కడెక్కడి గ్రంథాల నుంచి కూడా ఉటంకించారు మీరు. మీ సంస్కృత త్రివిక్రమ భట్టు వర్ణనలాగా మీ సంస్కృత పాండిత్యం మమ్మల్ని అబ్బురపరిచింది సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం. మీకు శతకోటి దండాలు, అనంతకోటి ప్రణామాలు. మీరు ఈ వర్ణన చేస్తున్నప్పుడు చెప్పిన ఇతర శ్లోకాల వలన కూడా మాకు ఈ కథా సారాంశం బాగా మనసుకి నిలిచిపోయింది. తర్వాత ఇంకా తర్వాత ఏమవుతుంది ఇంకా తెలుసుకోవాలి ఉత్సాహాన్ని మాకు నింపారండి మీరు చెప్పడం వల్ల. మీరు అంత చక్కగా అంటే ఒకరు చెప్పితే ఏందనంటే దాంట్లో మనం చదివితే అంత ఆనందాన్ని మనం అనుభవించాలి. ఏదైనా సరే ఒక విషయం ఒక వ్యక్తి చెప్తుంటే దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఈజీగా కాదండి, అంటే ఇది కొద్దిగా కష్టమైన కావ్యమే అయినప్పటికీ కూడా ఈ కావ్య రసాస్వాదాన్ని పొందగలుగుతామండి. ఇది చాలా అంటే శబ్దముల యొక్క విన్యాసం గొప్పగా ఉన్నప్పటికీ కూడా రసాస్వాదం అయితే చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. దానిని మీరు చెప్తున్నప్పుడు మేము అక్కడ నలుడితో అతను మాట్లాడుతుంటే ఆ పక్క నుండి ఆ నల్లుడిని దాన్ని మీరు చెప్తున్నట్టుగా మీరు అంత బాగా వర్ణించి చెప్పారండి. చాలా బాగుంది. గొప్ప వర్ణన అండి, అద్భుతమైన వర్ణన, అద్భుతంగా నిజంగా ఆ దృశ్యాన్ని కూడానండి మా కళ్ళ ముందు సాక్షాత్కరింప చేశారా అన్నట్లుగానే ఉంది సార్. చాలా అద్భుతంగా చెప్పారు. కవి యొక్క చిత్రత, దానికి అది చెప్పే విధానం రెండు కలవాలండి. అంటే అది గొప్ప అనేటువంటి చిత్రీకరణ అండి. కాబట్టి దానికి ఇది కూడా కలిస్తే అప్పుడు దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. కంటికి చూపించారండి. ఇప్పుడు కంటికి చూపించి మేము ఇప్పుడు అక్కడ నుండి మేము దాన్ని చూసామన్నమాట. ఆవిడ పాదాలని, తర్వాత ఆ వచ్చిన బాటసారి యొక్క వస్త్రాలు, బాటసారి యొక్క ముఖం ఎలా వాడిపోయింది, ఆ రాజుగారి ముంగురులు ఎగురుతున్నప్పుడు ఎలా చెమట కారుతోంది అని ఇలా వర్ణించారు. చూసారా, అద్భుతంగా ఇవి గుర్తున్నంత వరకు ఈ వర్ణనలను జోడించండి మీరు మీ వ్యాసాలలో, అంటే మన వ్యాసరూప ప్రశ్నలలో, అంతే సరిపోతుంది. అంతే అద్భుతమైంది. ఓకేనండి. కష్టయుక్త కదా, కష్టయుక్త కదా అది. కహ యుష్ అష్టయుక్త అని మీరు చెప్పారు. అష్టమ అంటే 8 యుక్తులతో చెప్పారు మీరు. కహ అంటే మీరే కదా బ్రహ్మదేవుడు.
సో 8 యుక్తులతోటి మా కథను కష్టం లేకుండా చెప్పారు. గురువు గారు, సార్ ఈ ఈ వల్లి వల్క పినద్ద అనే శ్లోకంలో ఇక్కడ వల్లి, కంద, దదండక, కౌపీనః ఇవన్నీ పదాలు పడి తర్వాత వచ్చే కార్తికేయ శబ్దానికి దీంట్లో సూచన ప్రాయంగా అంత కనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్ వల్లి అని కార్తికేయుని కరెక్ట్ కరెక్ట్ అండి. అవును భార్యగా చూపిస్తారు కదా. పినద్దము అని అంటే వాళ్ళ ఆ కార్తికేయుడు కౌపీనంతో ఉన్నటువంటి మనకు ఫోటోలు కనబడుతుంటాయి. స్కంద శబ్దం వచ్చింది, వల్లి శబ్దం వచ్చింది, కౌపీన శబ్దం వచ్చింది, దండం వచ్చింది. ఆ విధంగా అంటే సమయం తక్కువ అవడం వల్ల ఏంటంటే నేను ఇంకా అంతకంటే ఊహించలేకపోయానండి. అంటే ఎందుకంటే అంటే ఏదో కార్తికేయుని సూచిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్ అది మీరు మంచిగా ఊహించారు. అది ఏంటంటే ఆ దృశ్యం మనకు ఫోటోలలో ఉంటుంది కార్తికేయుని యొక్క వల్లి. ఓకేనండి, అది నేను చూస్తానండి. అది సార్ చూసి మీకు మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తాను. నెంబర్ ఉన్నాయి కాబట్టి మీరు అది చేయండి. ఏవైనా వాడికి ఇది మనకి ఏవైనా ఓకే అండి. ఇంపార్టెంట్ శ్లోకాలు నేను ఒకసారి నోట్ చేసి పెడతానండి. నోట్ చేసి పెడతాను అంటే కొద్దిగా టైం ఉంది కదా, నేను ఈ రోజు చేయలేకపోయాను. అయితే మళ్ళీ మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా ఒక 1/2 అవర్ అట్లా అది మీకు అలాగే సార్. చాలా ధన్యవాదాలండి మీకు. మా పాద వందనాలండి. ఎంత బాగా వర్ణించారు. పెద్దవాళ్ళండి. నమస్కారం. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. మా కోసం ఎక్స్ట్రా టైం వెచ్చించి మరీ చెప్పారు. చాలా నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్.